డబ్బు ఏం చేయగలదు, డబ్బు ఎంత పవర్ఫుల్, డబ్బు ఎంత పెయిన్ఫుల్, డబ్బు ఎంత నువ్వు గనక తలకెక్కించుకుంటే నేను ఎంత తొక్కేయగలదు, మనీ ఎలా వస్తుంది, మనీ ఎలా వెళుతుంది, మనీ ఎలా పెరుగుతుంది అనేది నేర్పించి తీరాలి. నంబర్ 1 వచ్చేసి వన్ స్కిల్ దట్ దే కెన్ సెల్ ఎనీ టైమ్ టు గెట్ మనీ. నీకిచ్చిన డబ్బు ఎక్కడ పెడితే పెరుగుతుంది, ఎక్కడ పెడితే పోతుంది నీకు తెలియాలి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గ్రో అనే చోట పెడతారు. చాలా మంది చెయ్యరా పని. వచ్చిన డబ్బుని సేవ్ చేసుకో సరిగ్గా, నీకు వచ్చిన డబ్బుని ప్లాన్ చేసుకో సరిగ్గా, దాన్ని ఇంకా నీ ఇంప్రూవ్మెంట్కి పెట్టు, లేకపోతే నీ డబ్బును ప్రొడ్యూస్ చేసేలా పెట్టు. అండ్ నేను చాలా మంది పేరెంట్స్ని చూశాను, దే విల్ ఫీడ్ టూ ఇంటూ దేర్ బాడీ. ఒకటేమో బాగా సంపాదించాలి అంటారు, డబ్బులో ఏముందిరా మంచిగా ఉండాలి అంటారు. ఈ టూ ఎప్పుడైతే ఫీడ్ చేస్తారో ఇప్పుడు వాడు సంపాదించాలా లేదా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలా, ఈ రెండింటికి అర్థం కాదు. నా దగ్గర ఒక ఆయన వచ్చి ఇట్లాగే మీకేంటి సార్ చెప్తారు, డాక్టరు ఏదైనా చెప్తారు, కానీ మాకు అసలే లేని వాళ్ళు నేను చూశానండి. 10,000 జీతం వచ్చిన వాళ్ళు జస్ట్ 1000 ఎప్పుడు మార్కెట్ ఇలా పెరుగుతుంది. అవును, ఎప్పుడు ఇట్లా కిందకి పడిపోయి మొత్తము లోపలికి వెళ్ళిపోదు. అవును, అందులో ఇండియా ఈజ్ ఎవర్ గ్రోయింగ్. సమ్వేర్ కొంచెం అప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, కానీ ఇట్ విల్ అల్టిమేట్లీ గ్రో. సో ఇప్పుడు పెట్టుకున్న డబ్బు ఎప్పుడుకి వేస్ట్ కాదు, దాచిపెట్టచ్చు. కరెక్ట్. ఇది చాలా 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 యునో నేను డబ్బుని చేంజ్ చేయాలి, మార్చాలి అని మూవ్మెంట్ ఇస్తాము, అప్పుడే సరస్వతి అండ్ లక్ష్మి వస్తారు. కరెక్ట్. ఒక చోట ఉండిపోయిన వాడికి, ఒక మైండ్లో ఉండిపోయిన వాడికి అన్నిటికంటే స్మాలెస్ట్ ప్రాబ్లం ఈజ్ డబ్బు ప్రాబ్లం. విష్ణుమూర్తి మహాలక్ష్మి అవతారం, మహావిష్ణు మహాలక్ష్మి అవతారం ఉన్నప్పుడు మనకి క్లియర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే హాఫ్తో డౌట్తో ఉంటారో వాళ్ళ దగ్గర నేను నిలవను అంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది వెరీ బ్యాడ్ ష్రూడ్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కొంతమంది అతి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఈ మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అని చెప్తారు. లక్ష్మి అంటేనే లక్ష్యం. డబ్బుకు ఉండే ఒక క్వాలిటీ చెప్తాను, అది రోగమైనా తీసుకొస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అయినా తీసుకొస్తుంది. లేకపోతే డబ్బును లాక్ చేసేస్తారు, దే జస్ట్ అందులోనే ఉండాలని ఉంటారు. వాళ్ళకి ఏదో రోగం రూపంలో ఖర్చు అయిపోతుంది, లేకపోతే ప్రాబ్లం రూపంలో ఖర్చు అయిపోతుంది. సో అందుకని డబ్బుని ఎప్పుడు అలా మూమెంట్ లో ఉంచితే ఇట్ విల్ గ్రో. హలో ఎవ్రీవన్, నా పేరు విజయ్ కర్ణం, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్కి రిలేటెడ్ వీడియోస్ చాలా చేసాము. కాకపోతే నా ఫినాన్షియల్ అడ్వైజరీ ప్రాక్టీస్లో చాలా మటుకు మేము లాజికల్గా మేము సొల్యూషన్స్ ఇచ్చినా సరే దాని వెనకాల ఉన్న మైండ్ సెట్ని సార్ట్అవుట్ చేయడానికి మనకి చాలా తక్కువ మంది ఆ డొమైన్లో చెప్పడానికి ఎక్స్పర్టీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యూటెడ్ పర్సన్ డాక్టర్ హరీష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈ సెషన్స్ వల్ల మనం మైండ్ సెట్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మన లాజికల్ ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్స్లో లాజిక్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో దాంతోపాటు సైకలాజికల్గా కూడా మనం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ సెషన్స్లో మనం ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎందుకు మన మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ని అవాయిడ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో లేకపోతే మిలియనియర్స్ ఉన్నారో వాళ్ళు రిస్క్ని ఎంత బాగా మేనేజ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ వెల్త్ కానీ ఎక్కువ సంపదను కానీ సృష్టిస్తారో మనం ఇన్ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్ ఫర్ దిస్ కొలాబరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ అండి. సో నేను ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ద మెయిన్ మోటో ఏంది అంటే మన సైకాలజీని టువర్డ్స్ మనీని ఎట్లా చేంజ్ చేసుకోవాలి, సో దట్ మన లాజికల్స్ కానీ మనకున్న ఆపర్చునిటీస్ని కానీ ఎట్లా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడం, దీని ద్వారా మిడిల్ క్లాస్ అన్న ట్రాప్ నుంచి మనం ఎక్కువ రిచ్ వైపు కానీ లేకపోతే ఎక్కువగా వెల్త్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఇండివిజువల్గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం రిస్క్ని ఎట్లా మేనేజ్ చేయాలి, రిస్క్ని మనం భయపడకుండా ఎట్లాగా దాన్ని మనము తగ్గించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. సో ఇంపార్టెంట్. నేను డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం అని వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఐ థింక్ సైకలాజికల్గా ఈ బ్లాక్ లేకపోతే వీడు కోటీశ్వరుడు అయిపోతాడ్రా అనే పాయింట్లు నాకు కొన్ని ఇంపార్టెంట్వి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎందుకో తెలియదు ఏమైపోతుందో, ఏం డబ్బు కష్టం అండి అనే దాంట్లో ఉంటారు. నేను నా కోచింగ్స్లో వాటిలో రెగ్యులర్గా చెప్తుంటా దట్ అన్నిటికంటే స్మాలెస్ట్ ప్రాబ్లం ఈజ్ డబ్బు ప్రాబ్లం.
నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకో అవుట్ నువ్వు ఏం చేసుకో. ఎగ్జాక్ట్లీ. నీకు ఇంకేదైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లం అనుకో, నువ్వు స్టిల్ యూ కెన్ ఒక సైకలాజికల్గా ఒక వరి ఉంటుంది. కరెక్ట్. అదే డబ్బు ప్రాబ్లం, ఇట్స్ ఎ గేమ్ యూ హ్యావ్ టు ప్లే. నువ్వే సాల్వ్ చేసుకోవచ్చు. డబ్బు సమస్యని ఒక గేమ్ లాగా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఐ కెన్ విన్, దిస్ ఈజ్ మై లైఫ్. నేను డబ్బు లేకుండా వచ్చా బాస్, ఎంత సంపాదించినా లాభమే. సో ఐ విల్ గ్రో ఫుల్. ఎంత వెళ్ళగలిగితే అంత, ఎంత సంపాదించగలిగితే అంత, ఐ విల్ సీ అనేది రిస్క్ చేయరు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దీని వెనకాల ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. క్షీరసాగర్ మదనం జరుగుతున్నప్పుడు మహాలక్ష్మి వచ్చినప్పుడు మహాలక్ష్మిని విష్ణుమూర్తి తీసుకుంటాడు, అబ్జార్బ్ చేసుకుంటాడు. ఓకే. నాభి నుంచి అబ్జార్బ్ అయిపోతుంది. ఓకే. అయితే విష్ణుమూర్తి మహాలక్ష్మి అవతారం, మహావిష్ణు మహాలక్ష్మి అవతారం అన్నప్పుడు మనకి క్లియర్గా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఓకే. ఎవరైతే హాఫ్తో డౌట్తో ఉంటారో వాళ్ళ దగ్గర నేను నిలవను అంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి, కొంతమంది వెరీ బ్యాడ్ ష్రూడ్ ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. కొంతమంది అతి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. ఈ మధ్యలో ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అని చెప్తారు. ఓకే. సో ఎవరైనా నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు వస్తుంది అనే దాని మీద అవగాహన తెచ్చుకోవాలి. నేను ఒక సపోజ్ సర్టిఫైడ్ పీపుల్ లైక్ యూ హెల్ప్ తీసుకుంటా, కరెక్ట్, స్టెప్ బై స్టెప్ వెళ్తా అని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండరు. అమ్మో పెడితే, అమ్మో వస్తే, అమ్మో పెడితే. సో ఇది రూల్ నెంబర్ 1. ఎవరికైనా డబ్బు సంపాదించాలి అంటే నీ మైండ్లో వేవరింగ్ ఉండకూడదు. కరెక్ట్. ఏదైనా ఈ ప్రపంచంలో ఎనీథింగ్, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అంటే 10 ఏళ్ళు చదువుకున్నాను. అవును. నీ డబ్బు పిల్లలు పెట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఎగ్జాక్ట్లీ. మధ్యలోనే ముందుకు వెనక్కి మేము ఇదే చెప్పడానికి ట్రై చేస్తాం. మీరు జనరల్గా మీరు రెగ్యులర్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేస్తే సో అండ్ సో పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ రావడము, లేకపోతే ఇంత రిస్క్ ఉండడం అనేది క్లియర్గా ఉంటుంది. ఎందుకు పర్టికులర్గా మాకు ప్రతి మంత్ ఇంత కావాలి, ప్రతి ఇయర్ ఇంత కావాలి, లేకపోతే సో అండ్ సో టైంలో ఇంత కావాలని మీరు ఎందుకు అనుకుంటారు? మీరు అనుకున్న టైం కంటే ముందే ఎక్కువ రిటర్న్స్ రావచ్చు అనే పాజిటివ్ మైండ్ సెట్ ఎందుకు ఉండదు మీకు అని అడుగుతాను నేను క్లియర్గా. అంతే, దట్స్ ఇట్, దట్స్ ద పాయింట్ వేర్ ఆగిపోతారు. ఎగ్జాక్ట్. దేర్ ఫైనాన్షియల్ గ్రోత్ విల్ స్టాప్ దేర్. అండ్ ఎప్పుడు కూడా అన్నెసెసరీ ప్రైడ్ కోసం, అన్నెసెసరీ లేనిపోని ఎవరికో మంచి కోసం డబ్బులు పోగొట్టుకుంటారు. అవును. నేను ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళని చూసానో అనవసరమైన చుట్టుపక్కల వాళ్ళని మెప్పించడం కోసం అవును డబ్బులు ఖర్చు పెడతారు. అవును. అరే నువ్వు దోశ తినే అమౌంట్ ఎవ్రీ డే, నువ్వు పొద్దున బ్రేక్ఫాస్ట్ తినే దోశ తినే 100-150 నువ్వు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకో, డబ్బులు వస్తాయి ఈ రోజుల్లో. అవును. అవును. యూ కెన్ స్టిల్ ఇంప్రూవ్ ఆన్ దట్. ఎగ్జాక్ట్లీ. ఆ చిన్న డిసిప్లిన్, నువ్వు ఈ రోజు నేను దోశ తినేసా అన్న డబ్బాలో వేసుకో, అది నెల రోజులకి ఒక ఎస్ఐపి చేసుకోవచ్చు. డైలీ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ కూడా ఉంది మనకి. డైలీ ఎస్ఐపి, సో అలా చేసుకోవచ్చు. అలాంటి చోట డిసిప్లిన్ పెట్టారు. అవును. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి నిలవదు. ఓకే. నేను ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తా. లక్ష్మి అంటేనే లక్ష్యం. ఓకే. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్. నేను నెక్స్ట్ ఇయర్కి ఇంత డబ్బు దాచిపెట్టబోతున్నా. కరెక్ట్. ఆర్ నాకు ఎనీ ఫైనాన్షియల్ గోల్, ఇట్ కెన్ బి మ్యారేజ్, బైక్, కార్, ఒక గోల్ పెట్టుకుని దానికి వెళ్ళొచ్చు కదా. అది ఎందుకు లాక్ అవుతుంది అంటే దే ఆర్ లైక్ దిస్. ఈ డ్యూయల్ వేవరీ మైండ్లో ఉంటారు, ఫ్లక్చుయేటింగ్ దాంట్లో, ఆర్ అన్నెసెసరీ చోట అన్నెసెసరీ హెల్ప్లు చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఎక్కడ డబ్బుని నించోబెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి తెలియదు. అవును. అవును. సో దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇది ఎవరైతే ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి, మేబీ మన పాడ్కాస్ట్ ద్వారా వాళ్ళకి అర్థమై మారాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మిడిల్ దాంట్లో ఉండకుండా యూ షుడ్ జంప్ ఆన్ టు ద ఎస్ నేను తీసుకోగలను. మీరు అన్నట్టుగా రిస్క్ ఎందుకు తీసుకోలేరు అంటారు. చాలా మంది డబ్బుని ఎనర్జీగా చూడరు. కరెక్ట్. మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు పొద్దునే లేచి రన్నింగ్ చేశారని అలసిపోతాం కదా. అవును. ఎవరైతే పాజిటివ్గా అలసిపోవాలని చూస్తారో వాళ్ళకి కొత్త ఎనర్జీ వస్తుంది. కరెక్ట్. దట్స్ ద లక్ష్మీదేవి లాజిక్ కూడా. నువ్వు పాజిటివ్గా నువ్వు దానిలో ఇన్వెస్ట్ పెడుతున్నావు అంటే నీకు వస్తాయి. అవును. ఎందుకు చాలామంది రిస్క్ ఏం సేఫ్ ఆడతారు, అమ్మో వద్దులే అన్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ బెడ్ మీదే కూర్చొని కదలకుండా నాకు అసలు అలసిపోకూడదు అనుకుంటావు, నీ హెల్త్ ఇంకా వీక్ అయిపోతుంది. కరెక్ట్. కరెక్ట్. యూ రన్, యూ పంప్ అప్ యువర్ హార్ట్, అప్పుడు నీ హెల్త్ ఎలా అయితే పెరుగుతుందో లక్ష్మీదేవి కూడా అలాగే. నువ్వు ఎంతైతే నువ్వు డబ్బుని తిజోరిలో బంద్ చేసినవాడు, లక్ష్మి చాంచల్య రూప, ద మూమెంట్ ఈజ్ లక్ష్మి. నువ్వు డబ్బుని పనిలో పెడతావో నీకంత డబ్బు వచ్చి చేరుతుంది.
ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వెంచర్ క్యాపిటలిస్టులని కానీ ఎవరైతే ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళని కూడా రెగ్యులర్గా మీట్ అవుతుంటాను. సో వాళ్ళ మ్యాథ్ అంటే వాళ్ళు మ్యాథ్ బిహైండ్ ఇన్వెస్టింగ్ కూడా చెప్తారనమాట కొన్నిసార్లు. వాళ్ళు ఒక 100 స్టార్టప్స్లో 100 బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలుసు అట్లీస్ట్ ఒక 50 to 60 స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయని కూడా వాళ్ళకి తెలుసు. ఆయన కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ మ్యాథ్ ఏంటంటే బాటమ్ 10% లేకపోతే బాటమ్ 20% ఏదైతే బిజినెసెస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఈల్డ్ కంప్లీట్ 100 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దానికంటే ఎక్కువ ఈల్డ్స్ వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఎక్కువ మనీ తీసుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 50% 60% కంపెనీస్ డిఫాల్ట్ అయితే మూసేస్తారని తెలిసి భయపడి అదే అమౌంట్ వాళ్ళు పెట్టుకుంటే ఈరోజు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వెల్త్ అనేది జనరేట్ చేయలేరు వాళ్ళు. కరెక్ట్. సో ఎంత ఇంపార్టెంట్ అది దట్ యూ టేక్ రిస్క్ బట్ క్యాల్కులేటెడ్ రిస్క్. కరెక్ట్. అంటే లక్ష్మీదేవికి ద థర్డ్ పాయింట్ నేను చెప్పాలన్నా అంటే ఎవరైతే లక్ష్మిని గౌరవించరో, విష్ణుమూర్తి దగ్గర నుంచి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి, భృగు మహర్షి వచ్చే తంతే వెళ్ళిపోయింది, నువ్వు నాకు గౌరవం ఇవ్వని చోటనే ఉండనని. లక్ష్మి ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు. ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్, కొంచెం మార్కెట్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు, మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి చదివి ఇలా చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నవాడు డబ్బు వచ్చి తీరుతుంది. లక్ష్మికి ఎవరైనా గౌరవం ఇస్తే తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటారు. సో కంపల్సరీ. సో ఒకసారి వెళ్ళి మాట్లాడుకుని దాన్ని ఆర్డర్లో ప్లేస్ చేసుకుని ఇంత రిస్క్ చెయ్యొచ్చు, నేను ఇంత పెట్టుకోగలను అని. అండ్ ఎందుకు చెయ్యలేరు, రిస్క్ చేయలేరు అంటే 2-3 మెయిన్ పాయింట్స్ చూసాను నేను. ఒక అతను మంచిగా సంపాదించే స్టేజ్కి వచ్చి గుడ్ అమౌంట్ 2-3 lakhs ఎర్న్ చేయగలడు అనే టైంలో వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం. ఇంకంతే, మొత్తం ఆయన వాట్ ఎవర్ స్టోర్డ్ అమౌంట్ ఉందో అంతా వెళ్ళిపోయింది. కరెక్ట్. సో అందుకని హెల్త్ ఒకటి, వాళ్ళ మీద డిపెండెంట్ వాళ్ళ హెల్త్ ఒకటి, ఈ రెండు కవరప్ చేసుకుంటేనే నువ్వు డబ్బులు క్రియేట్ చేయగలవు. చాలా చాలా ఇంపార్టెంట్. సేవ్ యువర్ హెల్త్, సేవ్ నీ ఫ్యామిలీ, నీ మీద డిపెండెంట్ అయిన వాళ్ళ మీద హెల్త్ని కంపల్సరీ ఇన్ష్యూర్ చేయించుకోవడము, లేకపోతే దాన్ని ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి ఒకటి. అండ్ నేను చాలా ఎక్కువగా చూసింది ఏదైనా అడిక్షన్స్, ఈ రెండిటి వాళ్ళు ఎప్పటికీ డబ్బుని సేవ్ చేయలేరు. బిగ్ వెల్త్ రాదు, వాళ్ళు రిస్క్ చేయలేరు. నేను ఇందులో పెట్టేస్తే ఇంకా వీళ్ళకి ఏంటి అనేటట్టు ఉంటుంది. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఇమ్మీడియట్ రిటర్న్స్ కావాలి. నాకు ఎంతమంది లాటరీలో పెట్టాము, తర్వాత అదేదో ఒక యురేనియం లాంటి ప్రోడక్ట్ అండి, భూమిలో దవ్వితే దొరుకుతాయండి, మీరు నమ్మరు 20-30 lakhs ఆయన ఎవరో స్వామీజీ చెప్తారు లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి పెట్టిస్తారు పూజలు చేపించడానికి. ఇష్టం వచ్చిన దాంట్లో అరే అంత లంకి బిందెలే వస్తే ఆయన తెచ్చుకుంటాడు కానీ నిన్ను కడుగుతాడు స్వామి. కరెక్ట్. అంటే స్పిరిచువాలిటీని కూడా నమ్మే ఒక పద్ధతి ఉంటుంది కదా. నీకు ఈజీగా ఎవ్వడు డబ్బులు ఇవ్వడు. అది లక్ష్మీదేవి నించోదు అట్లాంటి వాళ్ళ దగ్గర. కరెక్ట్. దట్ ఎవరైతే రిస్క్ నువ్వు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి, రేపు కోట్లు వచ్చేస్తాయి, ఇందులో బెట్టింగ్లో వచ్చేస్తాయి అంటే నువ్వు అది నమ్మావు అంటే యూ విల్ నెవర్ విన్ ఇన్ లైఫ్. కరెక్ట్. అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు. అలాంటి మైండ్ సెట్టే మిడిల్లో ఉండిపోతారు, అటు కిందకి పోలేరు పైకి పోలేరు. అందుకని ఇఫ్ దే వాంట్ టు క్రాస్ ద రిస్క్ ఫస్ట్ రియలైజ్ కావాలి, నాకెవ్వడు ఉట్టిగా డబ్బులు ఇవ్వడు, ఫ్రీగా డబ్బులు ఇవ్వడు, నేను కష్టపడాలి, అందులోంచి కొంత ఇన్వెస్ట్ చెయ్యాలి, చేసిన దానికి సమయం ఇవ్వాలి. దిస్ ఇస్ ద బేసిక్ లాజిక్. అది నిజంగా కూడా లక్ష్మీదేవి యొక్క మాటగా ఉంటుంది. ఎవరైతే గిల్ట్ ఫ్రీగా తన డబ్బుని తను పెట్టగలుగుతాడో ఓకే, వాడు నిజముగా సక్సెస్ అవుతాడు. అది లక్ష్మీదేవి మాట. లక్ష్మీదేవి ప్రామిస్ చేస్తుంది, నేను ఉంటాను, ఎక్కడెక్కడ ఉంటాను తెలుసా, ఎవరైతే వేవరింగ్ లేని మైండ్తో ఉండి శంఖ చక్ర గదాహస్తములతో ఉంటుంది అమ్మవారు, మహాలక్ష్మి స్వరూపం. శంఖము అంటే టు టేక్ ఎ డెసిషన్, ఒక నిర్ణయము, ఒక సంకల్పము తీసుకోవాలి. నంబర్ 1 సంకల్పము తీసుకోవడం శంఖం. చక్రము టు కట్ డౌన్ ఆల్ ద నెగిటివిటీస్ని, చుట్టూ ఉన్న నెగిటివ్ నాయిజ్ని పక్కనకి జరపాలి. చక్రం అది చేస్తుంది, దట్ యు కట్ డౌన్ ఆల్ ద నెగిటివిటీస్. ఇది టైం వేస్ట్, ఇక్కడ నేను డబ్బు పెట్టలేను, అనేసరి ఇన్వెస్ట్మెంట్ చేయను, ఎక్కడో ఊరవతలకు పోయి ఏదో చిన్న బిట్టులో ఏదో కొనుక్కునే కంటే యు డూ దిస్ అని నెగిటివిటీని అంతా పక్కన జరిపి డబ్బుని ఉంచడం. అండ్ తర్వాత గద, ధైర్యం, బ్రేవరీ. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లక్ష్మీదేవి కోరుకుంటుంది, అరే రిస్క్ చేయరా, ఇక్కడొక్క అడిగి నీకు దొరుకుతాను. అలాగా గద. అండ్ హస్తము 2 రకాలుగాను, ఇటు అభయము ఇటు వరద. టు గివ్ అనేది ఒక గొప్ప అది. గివ్లో నీ కోసము నువ్వు
సొసైటీ కోసము నువ్వు. అండ్ సొసైటీ పక్కన పెడదాం, ఫస్ట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నీ కోసం నువ్వు అర్నింగ్కి నువ్వు ఇచ్చుకోవాలి డబ్బులు. చాలామంది జీతం రాగానే ఆ ఖర్చులు అని చూస్తారు. నేనేమంటానంటే అమ్మవారు క్లియర్గా చెప్తుంది, టు గివ్. నీ కోసం నువ్వు నేర్చుకోవడానికి ఏం పెడుతున్నావు, నీకు ఆ డబ్బు మళ్ళీ పిల్లలు పెట్టడానికి ఏం చేస్తున్నావు, ఈ రెండు చెయ్యాలి. డెఫినెట్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఈ డబ్బు నేను ఇక్కడ పెడితే రావాలి. అందుకే మనీని ఎనర్జీగా చూడండి అని చెప్తారు. నీ ఎనర్జీ నువ్వు ఎక్కడ పెడితే అక్కడ పెరగాలి. కరెక్ట్. అక్కడ నీకు అన్నెసరీ డబ్బులు తీసుకుపోయి ఏదో వైసెస్లోనో ఎడిక్షన్స్లోనో లేకపోతే ఎవరికో బట్టలు కొనిచ్చేసాము, అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు అంటారు. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఎనర్జీగా అంటున్నారు కదా. సో చాలామంది నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. నేను ఇది క్లియర్గా చూశాను. నా క్లయింట్స్ కానీ కొంతమంది ఆన్బోర్డింగ్ క్లయింట్స్లో వాళ్ళది ఎలా ఉంటుంది అంటే, నేను ఈరోజు 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే సమ్ ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎవ్రీడే ఎంత చేంజ్ అవుతుందని ఓపెన్ చేసి చూసుకుంటారు. అంటే దే ఆర్ మేనిఫెస్టింగ్ ఇట్ ఫర్ ది నెగిటివ్ రిటర్న్స్. నాకు ఈరోజు నెగిటివ్ వచ్చిందా, ఆ భయంలోనే నెగిటివ్ రిటర్న్స్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయని నేను అనుకుంటాను. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తున్నాం అంటే ఫర్ ద లాంగ్ టర్మ్. ఏదైనా సరే ఇప్పుడు మనకి భూమిలో ఇన్వెస్ట్ చేసినా కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కానీ ఎవ్రీడే దాని రిటర్న్స్ చూడం కదా. కాకపోతే మా దాంట్లో ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎవ్రీడే ఇంటర్ఫేస్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓపెన్ చేసి చూసుకుంటారు. ఓపెన్ చేసి చూడడం వల్ల వీళ్ళకి ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఎందుకు తీసుకుంటాము, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ త్రూ తీసుకుంటామంటే మనకు టెన్షన్ తక్కువ ఉండాలి అండ్ మన డిపెండెన్సీ ఉండదు మన ఇన్వెస్ట్మెంట్ మీద. కాకపోతే వీళ్ళు ఎవ్రీడే దాన్ని రివ్యూ చేసుకోవడం, ఎవ్రీడే దాన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి అడ్వైజరీ ఉన్నా సరే కూడా వీళ్ళు భయపడము, దాన్ని అంటే ప్యానిక్ సెల్లింగ్ అంటాము, 6 monthsకి 1 yearకి ఎగ్జిట్ అయిపోతారు అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో వీళ్ళకి రావాల్సిన రిటర్న్స్ కానీ లాంగ్ టర్మ్లో వీళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీస్ కానీ కూడా చూడరు. అండ్ ఇంకొక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూస్తున్నారని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మేము సమ్ ఎక్స్ ఏదైనా ఒక ఫండ్ గురించి కానీ ఏదైనా ఒక దాని గురించి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని యాజ్ అన్ ఆపర్చునిటీగా చూడరు, దాన్ని యాజ్ ఎ ట్రాప్గా చూస్తారు ఎప్పుడైనా సరే. అంటే దీనిలో పెడితే ఖచ్చితంగా దీనిలో డబ్బులు పోతాయన్న మైండ్ సెట్లోనే వాళ్ళు చూస్తుంటారు తప్పితే అది మన కోసమే చెప్తున్నారు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన అడ్వైజరీ కోసం చూస్తున్నాము, దీంట్లో పెడితే మనకు మంచి జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నేను గివ్ అన్నప్పుడు నేను చెప్పింది మన లెర్నింగ్ అప్పుడు వాళ్ళకి ఇవ్వాలా. అవును. ఎవరైతే ఆ డబ్బుతో నేనే పెరగాలి ఇంకెవ్వరూ పెరగకూడదు అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ ఎదగలేరు. కరెక్ట్. నేను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చూశాను. అవును. వాళ్ళు పెరుగుతారు, వాళ్ళతో పాటు వాళ్ళ ఎంప్లాయీస్, వర్కర్స్, పార్ట్నర్స్, షేర్ హోల్డర్స్ అందరినీ పెంచాలి అని ఆలోచించిన వాడు ఓవరాల్గా పెరుగుతాడు. నేను ఫీజు ఇచ్చానంటే వాళ్ళకి ఏదో ప్రాఫిట్లు వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకి ఎప్పటికీ డబ్బు ఎప్పుడు భయంగా బిక్కుగా కనిపిస్తుంది అంటారు. యు ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ ఆ జోన్లోనే ఉండి అమ్మో ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనమే చేసుకోవచ్చు కదా, ఓన్ స్టడీ చేసుకోవచ్చు కదా అని బాగా తెలివుండి చేసుకునేవాళ్ళు ఓకే. బట్ ఆ డౌట్గా వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా చేసేవాళ్ళు, ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా చేసేవాళ్ళు డెఫినెట్లీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు నాకు తెలుసు. అది మైండ్ సెట్ బిహైండ్ దట్. నేను ఒక్కడనే పెరగాలి, నేను ఒక్కడనే చాలా ఎదిగిపోవాలి, మిగతా వాళ్ళు ఎవరూ పెరగకూడదు. ఇలా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా మనీ వాళ్ళని ఇట్లా గుంజేస్తుంది కిందకి. సో అందుకని ఆల్వేస్ గ్రో అండ్ నీతో పాటు నీ చుట్టూ అందరినీ పెంచుకుంటే ఇలా మనని హెల్ప్ చేసిన వాళ్ళు పెరగాలి, మన ఎంప్లాయీస్ పెరగాలి, అందరూ ఓవరాల్గా యాజ్ ఎ సిస్టమ్ ఇఫ్ యు గ్రో యూ విల్ గ్రో న్యాచురల్. అమ్మవారు చెప్పింది గివ్. ఎలాంటి గివ్ తెలుసా? యు గివ్ యాజ్ అ డొనేషన్, యు గివ్ ఫర్ లెర్నింగ్, యు గివ్ ఫర్ యువర్ ఓన్ ఇంప్రూవ్మెంట్. నువ్వు నీ డబ్బుని పెరిగేటట్టుగా నువ్వు పెరగాలి. అందుకే ఎప్పుడు సరస్వతీదేవి ద్వారా లక్ష్మికి వెళ్ళాలి అని చెప్తారు. యు లెర్న్ అండ్ లెర్నెడ్ పీపుల్. మన వాళ్ళకి అప్పట్లో వేద జ్ఞానం ఉన్న వాళ్ళకి అంత గౌరవం ఎందుకు ఇచ్చారంటే సరస్వతీదేవి విల్ లీడ్ యూ టు లక్ష్మి. కరెక్ట్. సో నాలెడ్జ్ ఆల్వేస్ నాలెడ్జ్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ మనీ అండ్ స్కిల్ ప్లస్ డిసిప్లిన్. ఆఫ్ కోర్స్ దానికి తగ్గ డిసిప్లిన్ ఉండాలి. దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా ఉంది కదా. సరస్వతి రాయి మీద కూర్చుని ఉంటుంది, లక్ష్మీదేవి వచ్చేసి తామర పువ్వు మీద ఉంటుంది. ఇది పర్మనెంట్, ఒకసారి నాలెడ్జ్ తెచ్చుకుంటే పర్మనెంట్ ఉండిపోతుంది. ఇది మాత్రం ఫ్లక్చువేటింగ్ అవుతుంటుంది. మనం కరెక్ట్గా లేము అంటే డెఫినెట్గా లక్ష్మీ మన దగ్గరికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి ఆల్వేస్ దట్ రూల్ దట్ నన్ను బ్యాలెన్స్డ్గా చూసుకోగలగాలి. ఫస్ట్ వైన్ వస్తుంది, రాక్షసులు తీసేసుకుంటారు. తర్వాత విషం వస్తుంది, మహాశివుడు వచ్చి తను నీలకంఠుడు అవుతాడు. తర్వాత డబ్బు వస్తుంది. లక్ష్మి వచ్చినప్పుడు
అందరూ ఎవరు అన్నప్పుడు నాకు కరెక్ట్ బ్యాలెన్స్ లేకపోతేనే ఉండను అనేటట్టుగా ఉంది. సో అందుకని డబ్బుని అసహించుకునే వాడికి డబ్బు రాదు. ఓకే. డబ్బుని టూ మచ్ మనీ 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 అనుకున్న వాడే డబ్బు రాదు. ఓకే. ఆ బ్యాలెన్స్లోనే వస్తుంది. నిజంగా కూడా ఇది కలియుగ ధర్మం నేర్చుకోవాలి. మనీని బ్యాలెన్స్డ్గా, నీ పాకెట్లో మనీ చాలా పెరగాలి, నీ బ్రెయిన్లో పెరగకూడదు. డబ్బు 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 యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అదే యూ టేక్ ఇట్ యాజ్ ఓకే, నేను పాజిటివ్గా డబ్బుని ఎట్లా సంపాదించవచ్చు అని ఆలోచించండి. లక్ష్మీదేవిని దగ్గర అలా కూర్చుని ఉంటుంది. కరెక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఆ నెగిటివ్ మైండ్ సెట్లో ఉండి డబ్బు డబ్బు నాకు చాలామంది మా దగ్గరకు వస్తారండి, అప్పులు ఉన్నాయండి అని వస్తారు. ఓకే, ఈ అప్పుల కోసం నీకు ప్రాక్టికల్గా ఇవి చేస్తే తగ్గుతాయి, ఇవి చేయొచ్చు అని చెప్తే, అలా కాదండి ఇంకేదైనా చెప్పండి అంటే ఈజీగా వచ్చేటట్టు. మీరు ఏదైనా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి, వస్తాయేమో చూద్దాం. ఏదైనా ముద్ర చెప్పండి, నేను కొంచెం తంత్రం నేర్చుకున్నాను, ఏదైనా ముద్ర చెప్పండి డబ్బులు వస్తాయని. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్రీగా వస్తాయి అని కోరుకున్న రోజున మోసపోతావు. కరెక్ట్. ఎప్పుడు డబ్బు తొందరగా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది, ఇక్కడ పెడితే బంపర్ వస్తుంది, అవి మోసములే ఉంటాయి. కరెక్ట్. అది నెగిటివ్ మైండ్ సెట్గా క్లియర్ తార్కాణం. అవును. దట్ నువ్వు ఈ రోజు నుంచి డిసైడ్ చేసుకోవాలి. ఎవరైనా సరే, నేను 5 years వరకు ఓన్లీ ఐ పుట్ మై హెడ్ డౌన్ అండ్ వర్క్. కరెక్ట్. దానిలో ఇన్వెస్ట్ చేస్తా, దాని నుంచి తెలుసుకుంటా, 5 ఏళ్ళు మాట్లాడు, దాని తర్వాత పెరగకపోతే అప్పుడు అడుగుతాను ఇన్ని వచ్చి అని అనుకోవాలి. అంతేగాని జస్ట్ అందులోనే ప్లే చేసే వాళ్ళకి అవ్వదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇమీడియట్ రిటర్న్స్ అనేది, అది మాకు క్లియర్గా తెలిసిపోతుంది అంటే ఎవరైతే ఒకరు క్లయింట్ క్వైరీ కోసం అడిగినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే ఏదైనా పెన్నీ స్టాక్స్ చెప్పండి, పెనీ స్టాక్స్ ఇన్ ద కైండ్ ₹1, ₹5 షేర్స్ ఉన్న స్టాక్స్ చెప్పండి, ఇమీడియట్గా వితిన్ 6 months 1 yearలో మీ అమౌంట్ డబుల్ అయిపోవాలి, అట్లాంటి స్టాక్స్ చెప్పండి మాకు, లేకపోతే ఏదైనా ఫండ్ చెప్పండి, సో దట్ ఇట్ షుడ్ గివ్ లైక్ 50% లేకపోతే 100% వితిన్ ఎ ఇయర్ రావాలి. వీళ్ళు ఇవన్నీ ఎలా చూస్తున్నారు అంటే కొన్ని స్పాన్సర్డ్ స్టాక్స్ ఉంటాయి, కొన్ని లేకపోతే స్పెక్యులేటివ్ స్టాక్స్ ఉంటాయి. అంటే మనకి సోషల్ మీడియా యూజ్ చేసుకొని అండ్ పిఆర్ టీమ్స్ని యూజ్ చేసుకొని మ్యానిపులేట్ చేస్తారు కొంతమంది ఆపరేటర్స్, వాటిని యూజ్ చేసుకొని వీటిని ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళకు అజంప్షన్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అదర్ దాన్ రియల్ ఎస్టేట్ గోల్డ్ కాకుండా వీటిలో వెరీ ఈజీగా మనీ అర్న్ చేయొచ్చు అనుకుంటారు. వెరీ ఈజీగా మనీ వాళ్ళే లూజ్ అవుతారు. యాక్చువల్గా హూ స్టేస్ ఫర్ ద లాంగ్ అంటే లాంగెస్ట్ పీరియడ్ ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే రియల్ వెల్త్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు మైథలాజికల్ కానీ లేకపోతే మన యాన్సిస్టర్స్ ఏదైతే చెప్పారో అది మీరు చెప్పారు, కానీ మేము ప్రాక్టికల్గా రోజు అదే చూస్తుంటాం అనమాట. ఎవరైతే అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొంతమంది అడ్వైజ్ని సీరియస్గా తీసుకొని 6 months 1 year వరకు వాళ్ళ పోర్ట్ఫోలియో చూడని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి క్లయింట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి మేము చెప్పేంత వరకు కూడా వాళ్ళు ఇది చేంజ్ చేయాలి, ఇది రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలని కూడా వాళ్ళు చూడరు. కాకపోతే వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి యాక్చువల్గా. ఎందుకు అంటే మార్కెట్ కానీ ఏదైనా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి 6 monthsకి 1 yearకి అమ్ముకోవడం వేరు, 10 years వరకు పెడితే కాంపౌండింగ్లో అది కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనము మన రిస్క్ ఎంత టాలరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇంత రిస్క్ తీసుకోగలుగుతాం అంటే ₹100 నా దగ్గర ఉన్నాయి, ₹10 నేను రిస్క్ తీసుకోగలుగుతాను, ఆ ₹10 నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ అడ్వైజర్ కానీ లేకపోతే ఏ ప్రొఫెషనల్ అయినా, రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అయినా సరే, గోల్డ్ ఎక్స్పర్ట్ అయినా సరే, వాళ్ళ హెల్ప్ అనేది క్లియర్గా అవసరం పడుతుంది. అండ్ ఈ మైండ్ సెట్ బ్యాక్ ఎండ్లో మీరు చెప్పినట్టుగా అది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళకి రిటర్న్స్ అనేవి లాంగ్ టర్మ్లో సస్టైన్ కాగలుగుతారు. లేదు అంటే ఇన్ బిట్వీన్ మీరు అన్నారు కదా ఫ్లక్చువేటింగ్ మైండ్ అన్నారు కదా, అది డెఫినెట్గా వితిన్ 6 months or 1 year అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక మోటివేషనల్ వీడియో చూసినా సరే, ఏదైనా ఒక టాక్ చూసినా సరే, ఇప్పుడు నేను కూడా కొన్ని మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ వీడియోస్ చెప్తాను, 6 months తర్వాత వీళ్ళకి ఈ నాలెడ్జ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. అండ్ వచ్చిన మార్కెట్ న్యూస్ ప్రకారం లేకపోతే మార్కెట్ క్రాష్ రావడం లేకపోతే ఏదైనా స్పెక్యులేటివ్ న్యూస్ రావడం ద్వారా డైల్యూట్ అయిపోయింటుంది కదా ఆల్రెడీ మనం చెప్పడం, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకే ఇప్పటిప్పుడు కన్సిస్టెంట్గా వీళ్ళని మోటివేట్ చేయడం అనేది విల్ బి ద టఫెస్ట్ థింగ్ అనమాట. ఇదొకటి. అండ్ మనకి ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఉంటారో, నేను వీళ్ళకి ఎంత చెప్తున్నా అదంతా పెద్దవాళ్ళు చేసేది, బిగ్ మనీ ఉన్న వాళ్ళే అంత రిచ్ అవ్వగలరు, మేము అవ్వలేము, అది అవ్వాలంటే అబ్బో చాలా మనకి ఎక్కడున్నాయి, మనకి ఏమైనా వెనకాల ఆస్తులు ఉన్నాయా. నా దగ్గర ఒక ఆయన వచ్చి ఇట్లాగే మీకేంటి సార్ చెప్తారు, డాక్టరు ఏదైనా చెప్తారు, కానీ మాకు అసలే లేని వాళ్ళు. నేను చూశానండి 10,000 జీతం వచ్చిన వాళ్ళు జస్ట్ 1000 9,000 వాడి జీతం అనుకుని 1000 దాచిపెట్టుకున్నా కూడా ఇట్ విల్ బి గుడ్ అమౌంట్ ఫర్ హిజ్ లెవెల్. కరెక్ట్, డెఫినెట్లీ గుడ్ అమౌంట్. అందుకనే వాళ్ళు
ఎప్పుడు కూడా ఈ మైండ్ సెట్ నుంచి బయటకు ఎంత సేవ్ చేయగల, ఆ సేవ్ చేస్తే నాకు ఏం మిగులుతుంది ఇంకా అనే దాంట్లోకి వెళ్ళదు. మ్యాక్సిమం సేవ్ దాంట్లో పెడితే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 years నేను అబ్జర్వ్ చేసిన విత్ మై నాలెడ్జ్, యూ కెన్ కరెక్ట్ మీ, ఎప్పుడు మార్కెట్ ఇలా ఇలా పెరుగుతుంది, అవును ఎప్పటికి ఇట్లా కిందకి పడిపోయి మొత్తము లోపలికి వెళ్ళిపోదు. అవును. అందులో ఇండియా ఈజ్ ఎవర్ గ్రోయింగ్. కరెక్ట్ సో మంచి ఎప్పుడు సమ్వేర్ కొంచెం అప్పటికప్పుడు ఫ్లక్చుయేట్ అవ్వచ్చు, కానీ అవును ఇట్ విల్ అల్టిమేట్లీ గ్రో. యా సో ఇప్పుడు పెట్టుకున్న డబ్బు ఎప్పుడుకి వేస్ట్ కాదు, దాచిపెట్టచ్చు. కరెక్ట్. ఇది చాలా 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 100% నేను పర్సనల్గా కూడా చాలా నమ్ముతాను. ఏమీ లేని టైంలో కూడా, నీ దగ్గర డబ్బు లేని టైంలో కూడా నువ్వు ఇంకా ఫుడ్ మీదో నీ లగ్జరీ మీదో కాంప్రమైజ్ అవ్వు, కానీ సేవింగ్ మీద కాంప్రమైజ్ అవ్వద్దు. కరెక్ట్. బికాస్ దిస్ సేవింగ్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిజల్ట్. మనకి కోలాసుర అని చెప్పి ఒక పిగ్ రాక్షసుడు, అసురులలో ఒక రాక్షసుడు, పిగ్ రాక్షసుడు. ఓకే. తనని చంపడానికి మహాలక్ష్మి వస్తుంది అనమాట. అందుకే కోలాపురి మహాలక్ష్మి, కోలాసుర అని రాక్షసు. ఓకే. పిగ్ ఇన్ ద సెన్స్ ఒక టైప్ ఆఫ్ మొద్దుతనంలో, మన మైండ్ ఎంత చెప్తున్నా ఒక మొద్దుతనంలో ఉండిపోతుంది. ఓకే. అలాంటి దాన్ని నాశనము చేస్తేనే నీకు డబ్బు వస్తుంది అని ఇండికేషన్. అది అచ్చా, లేజినెస్ ఒక టైప్ ఆఫ్, చెయ్యొచ్చు, తెలుసు, మాకు అన్నీ అర్థమవుతున్నాయి కానీ అనేదే కోలాసుర. అంటే ఇట్స్ అ కరుడు గట్టిన లేజినెస్. ఇట్ ఈస్ టూ డీప్ ఇన్ లేజినెస్ వెర్ యూ డోంట్ వాంట్ టు. నువ్వు అదే పని సేమ్ అది కొనేదే దీనిలో పెట్టుకోవచ్చు. నువ్వు సేమ్ ఆ చీరలకు కానీ లేకపోతే బట్టలకు కానీ వాటికి కానీ వీటికి కానీ పెట్టే వాటి నుంచి కొంచెం తీసి ఇందులో పెట్టచ్చు అనేది గనక మనకి ఒక చిన్న మూమెంట్. కరెక్ట్. అందుకే ఎవరైతే స్టాగ్నెంట్గా ఉండిపోతారో వాళ్ళని దాటి రావడం ఈజ్ వెరీ 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 డిఫికల్ట్. మూమెంట్. అందుకే మూమెంట్ అవ్వాలి, మూవ్ అవుతూ ఉండాలి. ఎంత మూవ్ అవుతూ ఉంటామో, ఎంత యునో నేను డబ్బుని చేంజ్ చేయాలి, మార్చాలి అని మూవ్మెంట్ ఇస్తామో అప్పుడే సరస్వతి అండ్ లక్ష్మి వస్తారు. కరెక్ట్. ఒక చోట ఉండిపోయిన వాడికి, ఒక మైండ్లో ఉండిపోయిన వాడికి, అండ్ అది ఎప్పటికీ నిజంగా కోట్లు ఇచ్చిన ఆస్తి కరగొట్టేస్తారు. కరెక్ట్. మొత్తం కరగొట్టు. మనము ఈ కోన్ మరేగా, కరోర్పతి కానీ ఇలా లాటరీ అన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఎవరు దాని తర్వాత సక్సెస్ఫుల్ ఒక 5 years తర్వాత అంత వైప్ అవుట్, ఏముండదు, జీరో ఉంటుంది. యా. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇలాంటివి ఆలోచించుకుని ఒక పర్టికులర్ దీనికో ప్రొఫెషనల్ ఉంటాడు. ఇప్పుడు ఎలా అయితే బాడీకో డాక్టర్ ఉంటాడు, మనకి ఇచ్చేసి కూర్చోవాలా, అట్లాగా డబ్బుకి ఒక ప్రొఫెషనల్ ఉంటాడు. నేను ఇంత సంపాదించగలుగుతున్నా, ఏం చేయొచ్చు, నేను ఇంత దీన్ని ఎంత బెస్ట్గా మార్చుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేసుకుంటే, సో నేను అన్నట్టు హెల్త్ ఒకటి, దాని తర్వాత బేసిక్ బేర్ మినిమమ్స్ పెట్టుకుని ఒక 4-5 years మొత్తం సేవింగ్స్లోకి వెళ్ళారంటే డెఫినెట్లీ తర్వాత రాయల్గా హ్యాపీగా మనకు కావాల్సినట్టుగా బ్రతకచ్చు అనిపిస్తుంది. అయితే మేము ఈ ప్లానింగ్ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే నేను 3 steps చెప్తాను. ఫస్ట్ థింగ్, మనం సెల్ఫ్గా మన వర్క్లో లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, అది బేసిక్ థింగ్. దాన్ని రీప్లేస్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం పర్మనెంట్గా మనం వర్క్లో లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది, అది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ 2 క్లియర్గా ఉంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్కి రమ్మని చెప్తాను. అవును. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మీరు ఫస్ట్లో అన్నారు కదా, హెల్త్ ఒక 5 lakhs 10 lakhs ఎర్న్ చేసిన తర్వాత ఇంట్లో ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా సరే వాళ్ళ సేవింగ్స్ అన్నీ మళ్ళీ జీరోకి వెళ్ళిపోతాయి. నేను చాలా ఫ్యామిలీస్ని చూసానండి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళే టైంలోకి ఒక్క దెబ్బ పడుతుంది, ఆ దెబ్బతోని మళ్ళీ 5 years 10 years బ్యాక్ వెళ్ళిపోతారు వాళ్ళు ఫినాన్షియల్గా. సో దాన్ని రివైవ్ చేసుకోనికనే వాళ్ళ యూత్ కానీ వాళ్ళ పీక్ ఏజ్ ఏదైతే ఉంటుందో 40-45 అన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళు మళ్ళీ 50 yearsకి రియలైజ్ అయ్యి అప్పుడు మళ్ళీ వీళ్ళు వర్క్ చేద్దాం అనుకున్నా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉండవు. అట్ ద సేమ్ టైం వీళ్ళకున్న రిసోర్సెస్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయవు. అందుకే నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆ తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీరు యాజ్ ఎ డాక్టర్ కూడా మీరు కూడా చూసి ఉంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఫ్యామిలీస్ పోవడమే కాకుండా ఇప్పుడు మనకున్న టాబ్లెట్స్ కానీ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే 14% ఇన్ఫ్లేషన్ ఉంది మనకి ఇండియాలో. సో దీన్ని మనం టార్గెట్ చేయాలి అంటే డెఫినెట్గా ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ ఉండడమే కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోవాలి. చాలామంది ఎట్లాగా దీన్ని అవాయిడ్ చేస్తారు అంటే మాకు వచ్చేది చాలా తక్కువ, దాంట్లో ఇన్ని ఎట్లా చేద్దాము అనేసి అనుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మీరు చేయలేదు కదా, నెక్స్ట్ 1 year ఓన్లీ ఎమర్జెన్సీ ఫండ్ కోసమే మీరు ప్లాన్ చేసుకోండి.
సెకండ్ ఇయర్ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకోమని చెప్తాం అనమాట. ఓకే. సో ప్రాక్టికల్గా ఇట్లా చెప్తాము, కానీ కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు, కొంతమంది చేయరు అనమాట. మీరు ఇంతకుముందు లేజినెస్ అని చెప్పారు కదా, అక్కడనే చాలా మంది ఉంటారు. మీరు లేజినెస్ అని చెప్తున్నప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తుకొచ్చింది. జనరల్గా నాకు వచ్చే కాల్స్ ర్యాండమ్గా చెప్తున్నాను, అట్లీస్ట్ నా నాలెడ్జ్ ప్రకారం ఒక 10 వీడియోస్ చూసినాకనే కాల్ చేస్తారు. ఒక వీడియో చూసి ఎవరు యాక్షన్ తీసుకోరు. అంటే ఒక 10 వీడియోస్ చూడడం, లేకపోతే ఒక 10 మందిని చూడడం, ఆ తర్వాతనే యాక్షన్ తీసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళందరూ ఫస్ట్ లేజీ ఫేజ్లోనే ఉన్నారు. అట్లని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, ఎవరు జెన్యూన్ ఎవరని తప్పులేదు. కాకపోతే ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిదని చెప్తాను. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏవైనా సరే లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి యాక్టివ్గా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి మనకి మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు దాన్ని డిలే చేయడం వల్ల మీకు వచ్చే ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటున్నారని చెప్పడం, అంతే, వేరే ఏం లేదు. అవును, నిజం అది. ప్లస్ ఎవరైతే ఈ యాడ్లు చూస్తూ ఉంటారో, బేసిక్గా ప్రామినెంట్ యాడ్స్ కొన్ని చూసి అంతే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. యాక్చువల్లీ లోపల చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. నేను పర్సనల్గా చూసినప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి, చైల్డ్ కింద ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇల్లు ఇన్ని ఉన్నాయా, ఇన్సూరెన్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పి మనకు యాక్చువల్గా గ్రౌండ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఒకటి తెలుస్తుంది. ది అదర్ థింగ్ ఇస్, నేను రిచ్ అవ్వాలి ఆర్ నేను నా లైఫ్ స్టైల్ని నేను బెటర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ చిన్న చిన్నవి నేను రెస్ట్రిక్షన్ చేసుకుంటే తర్వాత నా లైఫ్ కానీ నా ఫ్యూచర్ కానీ ఎవ్రీథింగ్ విల్ గెట్ సెక్యూర్డ్ అండ్ ఆ భయం లేకుండా బ్రతకచ్చు అనేది ఆలోచించుకోవాలి. ఆ లిటిల్ డిసిప్లిన్ ఇన్ అవర్ సెల్స్, ఆ డిసిప్లిన్ ఈజ్ నా ఉద్దేశంలో రెస్పెక్ట్ టు యువర్ లక్ష్మి. నీ డబ్బుకి నువ్వు రెస్పెక్ట్, దాన్ని ఒక ఎనర్జీగా చూసి నువ్వు ఎక్కడ పెడితే నీకు ఎనర్జీ రిటర్న్ వస్తుంది అనేది ఎప్పుడు చూసుకోవాలి. లేకపోతే యూ ఆల్వేస్ ఎండ్ అప్. అండ్ ఎవరైతే డబ్బు సరిగ్గా మేనేజ్ చేయరో, డబ్బుకు ఉండే ఒక క్వాలిటీ చెప్తాను, అది రోగమైనా తీసుకొస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ అయినా తీసుకొస్తుంది. లేకపోతే డబ్బును లాక్ చేసేస్తారో, దే జస్ట్ అందులోనే ఉండాలని ఉంటారు. వాళ్ళకి ఏదో రోగం రూపంలో ఖర్చు అయిపోతుంది, లేకపోతే ప్రాబ్లం రూపంలో ఖర్చు అయిపోతుంది, ఏదో లీగల్ కేసు అవుతుంది, మొత్తం అంతా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకని డబ్బుని ఎప్పుడు అలా మూమెంట్లో ఉంచితే ఇట్ విల్ గ్రో. అంటే మీరు అన్నది నాకు అర్థమైందని చెప్తున్నాను. అంటే ఆ ఎనర్జీని మనం ఎక్కువ తీసుకోలేము, లాక్ పెట్టలేము, ఎక్కువ తీసుకోలేము. అంటే ఇప్పుడు కొంచెం మెయిన్ గుళ్ళకి ఎప్పుడైతే కొంతమంది ఆ ఎనర్జీని తీసుకోలేక కొంతమంది అవుతుంటారు కదా. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పి నాకు అనిపిస్తుంది, ఎక్కువ మనీని క్యాష్ని కానీ మనం చూడలేకపోవచ్చు, ఆ ఎనర్జీ మనం తీసుకోలేకపోవచ్చు నాకు తెలిసి. అందుకే రొటేషన్లో ఇంకా ఎక్కువ గ్రో అవుతే ఛాన్స్ ఉంది. ఎప్పుడు గ్రో అవుతుంది రొటేషన్లో, మనీ ఎప్పుడు విల్ గ్రో ఇన్ రొటేషన్. యూ కీప్ మనీ అండ్ గెట్ మనీ, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ మనీ. కరెక్ట్. నాట్ దట్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసాం, ఎలా పడితే అలా కాదు. రెస్పెక్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం నువ్వు బంధించలేవు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువే బంధించలేపాడు, మనం బంధించలేము, ఆపలేము. అండ్ ఒక్కసారి తను వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే ఇట్ ఈస్ ఓవర్. ఇందులో నేను ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, సో దట్ మన లిసనర్స్కి అర్థమవుతుంది. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఫ్యామిలీలో ఇద్దరూ కలిసి మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఎక్కువ డబ్బు మిగులుతుంది. కరెక్ట్. ఓకే, ఒకవేళ ఇద్దరు వర్కింగ్ అయితే ఎవరు ఇంటికి బిల్లు కట్టాలి, ఎవరు కార్ బిల్లు కట్టాలి, ఒకళ్ళ అమౌంట్ అంతా ఇంటిలో ఎక్స్పెన్స్ అయితే ఒకళ్ళ శాలరీ అంతా ఇన్వెస్ట్మెంట్లోకి పోవాలి. దట్ వే యూ విల్ ఎర్న్ లాట్. ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్గా ప్లాన్ చేస్తారో ఐ థింక్ ఫెంటాస్టిక్ ఇన్కమ్ అవుతుంది. అండ్ వాళ్ళందరూ ఐ థింక్ దే విల్ సీ అవర్ వీడియో అండ్ వన్ ఫైన్ డే దే విల్ ఫీల్ అరే కరెక్ట్ చెప్పారు సార్. ఐఎమ్ షూర్ మీరు ఒక బుక్లో కూడా చదివి ఉంటారు, ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ అనేసి అంటాం మనము. ఇప్పుడైతే మీరు హస్బెండ్ వైఫ్ అని చెప్తున్నారు కదా, మనకు మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్ అయ్యేది కూడా ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ కరెక్ట్ ఉండకపోవడం వల్లనే. ఎందుకంటే హస్బెండ్ ఎక్కువ కన్జర్వేటివ్ అయి ఉండొచ్చు, వైఫ్ ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసే వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే వైఫ్ ఎక్కువ కన్జర్వేటివ్ అయి ఉండొచ్చు, హస్బెండ్ ఎక్కువ ఖర్చు పెట్టే మైండ్ సెట్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ రెండు న్యూట్రల్ అవుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళ గ్రోత్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూసేది ఎలా ఉంటుంది అంటే ఈ జనరేషన్లో ఈ ఇండిపెండెంట్ కానీ ఇప్పుడు చెప్తున్నారు ఎక్కువ హస్బెండ్ అండ్ వైఫ్కి కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది. మనం అంటే నేను చూసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే 60 అబవ్ ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డీటెయిల్స్ కూడా చెప్పరు. సో వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫిజికల్ పేపర్ మీద, అంటే మా దాంట్లో ఫోలియో అకౌంట్స్ అని ఉంటాము, ఆ ఫోలియో అకౌంట్ ప్రింట్అవుట్ తీసేసుకొని నా నెంబర్, లేకపోతే అట్ ద సేమ్ టైం ఆ ఫోలియో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో దానికి కస్టమర్ కేర్ రిలేటెడ్ నెంబర్ అవన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఆ పేపర్ ఫైల్ ఎప్పుడు మీ లాకర్లో పెట్టండి అని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్
వాళ్ళ మనీ వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 months టైం పడుతుందండి వాళ్ళ అమౌంట్ వాళ్ళు తీసుకోవడానికి. అవునవును. సో ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ కూడా అండ్ ఏమైనా మీరు ఐడియా ఇవ్వగలుగుతారా, లేకపోతే వాళ్ళిద్దరు కూర్చోవడం ఇట్లా మాట్లాడుకోవడం కానీ, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఈ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ని చేంజ్ చేసుకోవడానికి ఏమైనా స్కోప్ ఉందంటారా? చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పోటీ తత్వంలోకి వెళ్లకుండా, అంటే నువ్వు అంత ఖర్చు పెడతావా, నేను ఖర్చు పెట్టుకుంటా, ఈ డబ్బులు నావి నువ్వు ముట్టుకోకు, ఇట్లా కాకుండా మనమిద్దరము వన్ టీమ్, మనమిద్దరము మన లైఫ్ని మనం ఇలా డిసైడ్ చేసుకోవాలి. మ్యారేజ్ 30కి స్టార్ట్ అయితే 30 to 50 మీరు ఎంజాయ్ చేయడానికి కొంచెము, తిరగడానికి వాటికి కొంచెం పెట్టుకుంటే, మీ ఫుడ్కి పెట్టుకుంటే, మిగతాదంతా 50+ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం కానీ, లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్స్ కోసం కానీ, ఇట్లాగా అసలు యాక్చువల్లీ నా లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఒక ప్లాన్ చేసుకుని దాని గోల్స్ మార్కౌట్ చేసుకుని ఇద్దరు కూర్చుని, కొన్ని చోట్ల మీ ఇద్దరికి ఒక్కొక్కటి అభిప్రాయ భేదాలు రావచ్చు. నేను గుళ్ళకి వెళ్తా అనొచ్చు, ఇంకోళ్ళు ఎక్కడికైనా వెళ్తా, అలా అన్ని పాయింట్అవుట్ చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత పెట్టుకోవాలి, దీనికి మనం ఎంత పని చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఇది మన గోల్ అని ఒక చిన్న, దట్ ఈస్ వాట్ ఐ సే రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ ఓన్ లైఫ్, యువర్ మనీ, అది ప్లాన్ చేసుకోవడం, అలాగ మనము రాసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే. సెకండ్ వచ్చేసి ఎక్కడైనా అన్నెసెసరీ ఖర్చు అవుతుందంటే ఇద్దరికి దే షుడ్ హ్యావ్ ఎ సే, ఇద్దరికి ఒక రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఉండాలి. దట్ ఇది అనవసరం కదా, మన గోల్ ఒకటి ఉంది కదా అని చెప్తే, అవును నా వైఫ్ చెప్పింది కరెక్ట్ నేను ఫాలో అవుతా, నా హస్బెండ్ చెప్పింది కరెక్ట్ నేను ఫాలో అవుతా అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి. ఎంతసేపు ఇఫ్ దే ఆర్ క్వారలింగ్ దట్ నువ్వు అలా మాట్లాడావు, నువ్వు ఖర్చు పెట్టావు చూడు అని లెక్కలు వేసుకున్న రోజులు వాళ్ళు ఓడిపోతారు. దే విల్ అల్టిమేట్లీ, వైఫ్ ఓడిపోయినా ఫ్యామిలీ ఓడిపోయినట్టే, హస్బెండ్ ఓడిపోయినా ఫ్యామిలీ ఓడిపోయినట్టే. సో మీ ఫ్యామిలీ విన్ అవ్వాలి అంటే ఇద్దరూ కలిసి నేను ఎట్లా నా మనీని ఎట్లా మ్యానిపులేట్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి. ఒక ఫ్యామిలీ చూశానండి నేను, ఫాదర్ డబ్బులు ఇస్తాడు, మాకు ఆస్తి ఇస్తాడు అనే దాంట్లో అతను ఫుల్ ఖర్చు పెట్టాడు, ఉన్న వాటికి అన్ని ఖర్చు పెట్టాడు. తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అతనికి ఏదో సమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చి కోమాలోకి వెళ్ళి అవి ఎక్కడెక్కడున్నాయో, ఏమేమి ల్యాండ్స్ ఉన్నాయో అన్ని బ్లాక్ అయిపోయాయి. దానికి వాళ్ళ బ్రదర్ కోర్టులో కేసేసి అదొక 10 years నుంచి అటు డబ్బులు రావు, ఇటు దగ్గరేం లేవు, ఆస్తున్నాయా ఉన్నాయి, అనుభవించడానికి ఏమి లేదు. సో అలా లాక్ అయిపోతుంది డబ్బును. అందుకే యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ మనీ, ఆల్వేస్. సో నీ ప్లానింగ్ నీకు ఉంటే కరెక్ట్గా, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఊహాగానాలు, ఇమాజినేటరీగా అక్కడెక్కడో డబ్బు వచ్చేస్తుంది, అక్కడెక్కడో ఆస్తి వచ్చేస్తుంది. నేను కొంతమంది కబ్జా అయిపోయిన ల్యాండ్స్ చూసాను, వెళ్ళిపోతాయి. ఇంకా నా అంత ఉండింది సార్ మాకు, కానీ రావట్లేదండి. లిటిగేషన్స్, పేపర్లో లిటిగేషన్స్, గవర్నమెంట్కి ఇన్సెక్యూర్డ్గా ఉండి ఎక్కడున్నాయో తెలియని ప్లేసులు ఉన్నాయి చాలా. సో అట్లాగా పోయిన ఉంటాయి. సో అందుకని డోంట్ బీ ఒక వన్ మైండెడ్గా బ్లాంక్గా అయిపోకుండా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అట్లీస్ట్ అలా ట్రై చేసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ మోర్ ఈజీ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు మేనేజ్. సో చైల్డ్హుడ్ మనం క్లియర్గా చూస్తుంటామండి, ఎవరైతే అల్ట్రా రిచ్ ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్ని ఒక రకంగా పెంచుతారు, మనం మిడిల్ క్లాస్లో మన చిల్డ్రన్స్ని, మన నెక్స్ట్ జనరేషన్ని ఒక రకంగా పెంచుతాము. ఐఎమ్ వెరీ షూర్ లైక్ మన పేరెంటింగ్ వల్ల వాళ్ళు ఎంత రిచ్ అవుతారు అనేది క్లియర్గా డిఫైన్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్లా ప్రోగ్రామ్ చేస్తాం, మనం ఎన్ని భయాలు, మనకి డబ్బు మీద ఉన్న భయం ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనం పాస్ ఆన్ చేస్తుంటాం మన నెక్స్ట్ జనరేషన్కి. సో దట్ డిసిషన్ మేకింగ్ విల్ ఇంపాక్ట్ దేర్ కెరియర్ ఆల్సో. అబ్సల్యూట్లీ. సో రిచ్ ఎవరైతే అల్ట్రా రిచ్ ఉన్నారో వాళ్ళు డిసిషన్ మేకింగ్ కానీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అని కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అరే నువ్వు 1 కోటి రూపాయలు తీసుకో, బిజినెస్ చేయి, డబ్బులు పోగొట్టు, కానీ నేర్చుకొని రా అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేము. అట్ ద సేమ్ టైం మనం అంత రిస్క్ తీసుకోలేము. కాబట్టి మనం ఇదే జాబ్లో, ఇదే ఐటీ జాబ్స్లో, లేకపోతే ఇదే ఇంజనీరింగ్ రిలేటెడ్, డాక్టర్ ఏదైతే కన్వెన్షనల్గా వస్తున్నాయో అవే స్ట్రీమ్స్లో ఉండేసి అదే ఇన్కమ్ తీసుకొని అట్లానే రిటైర్డ్ అయిపోతున్నాం. అబ్సల్యూట్లీ. సో ఈ ప్యాటర్న్ని మనం బ్రేక్ చేయాలి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఏమన్నా పాస్ ఆన్ చేయాలి, లేకపోతే ప్రోగ్రామింగ్ ఏమన్నా ప్రోగ్రామింగ్ టువర్డ్స్ మనీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ ఇప్పటివరకు చేసిన మిస్టేక్స్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని బేసిక్ డిఫరెన్సెస్ చెప్తాను. ఫస్ట్, చైల్డ్హుడ్లోనే మనం మనీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం తెలుసా, చాలా లేట్గా. వాడికి మొత్తం ఇంజనీరింగ్ అయిపోయో లేకపోతే అయిపోయి అంతా అయిపోయాక అప్పుడు నీ జీతం నీకు వచ్చాక నువ్వు డబ్బు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేయి. కరెక్ట్.
యాక్చువల్గా అంతవరకు కూడా డబ్బు నాకు ఎక్కడి నుంచో వస్తుంది, అవును. నాకు మై నీడ్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ అనే దాంట్లో ఉంటే 23, 24, 25కి డబ్బు అనేది అది యాక్చువల్లీ మనీ దిస్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ కరెక్ట్. అనేది తెలుస్తుంది. అవును. సో నేనంట ఇంట్రడ్యూస్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, చాలా ఎర్లీగా. అది భయంతో కాదు, అమ్మో డబ్బు లేదు మనకి జాగ్రత్తగా ఉంటారా, డబ్బు జాగ్రత్త డబ్బు జాగ్రత్త డబ్బు జాగ్రత్త అని భయం మైండ్ సెట్తో నేర్పిస్తాం. ఇది అదర్ ఆస్పెక్ట్లో తీసుకెళ్ళి డబ్బు ఏం చేయగలదు, ఓకే. డబ్బు ఎంత పవర్ఫుల్, డబ్బు ఎంత పెయిన్ఫుల్, డబ్బు ఎంత నువ్వు గనక తలకెక్కించుకుంటే నేను ఎంత తొక్కేయగలదు, ఇవి పిల్లలకి నేర్పించాలి అట్ అ వెరీ ఎర్లీ ఏజ్. మనీ ఎలా వస్తుంది, మనీ ఎలా వెళుతుంది, మనీ ఎలా పెరుగుతుంది అనేది నేర్పించి తీరాలి. ఓకే. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, వాళ్ళకి యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి వన్ స్కిల్ దట్ దే కెన్ సెల్ ఎనీ టైమ్ టు గెట్ మనీ అనేది పిల్లలకి నేర్పించాలి. వన్ స్కిల్. ఇట్ కెన్ బి సింపుల్ యోగా ట్రైనింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సమ్ వన్ స్కిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నువ్వు ఏది లేకపోయినా ఇది అమ్ముకుని బతికేయచ్చు, నీ బేసిక్ తిండి వచ్చేస్తుంది, ఇద్దరు స్టూడెంట్స్కి ట్యూషన్ చెప్పుకో నీకు వస్తుంది అనేటట్టుగా. సో వన్ లైఫ్ స్కిల్, వన్ స్కిల్ వేర్ బేసిక్ మనీ ఈజ్ నాట్ యువర్ హెడేక్, అది వస్తుంది అనేది కంపల్సరీ నేర్పించాలి. సో అట్ వెరీ ఎర్లీ ఏజ్ అది కంపల్సరీగా దట్ వన్ స్కిల్ వాళ్ళకి లైఫ్కి యూజ్ అయ్యేటట్లు నేర్పించాలి. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే డబ్బుని ఇస్తున్నామో టెల్ మనీ యాజ్ అన్ ఎనర్జీ. నీకు ఇచ్చిన డబ్బు ఎక్కడ పెడితే పెరుగుతుంది, ఎక్కడ పెడితే పోతుంది నీకు తెలియాలి, ఇది నేర్పించాలి. అప్పుడు డబ్బు వాడు పెట్టడం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ గ్రో అనే చోట పెడతారు. చాలా మంది చెయ్యరు ఆ పని, దట్ దే విల్ నాట్ గివ్ అండ్ ఆస్ దెమ్ టు ఇన్వెస్ట్. నువ్వు ఎక్కడ ఖర్చు పెడతావు ప్రాపర్గా చూడు, నీ మనీ నీది అనేది నేర్పించరు. అండ్ 3 ఒక జెన్ లాజిక్ ఉంది, దట్ నువ్వు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫుల్ డే రాసుకో. అంటే పొద్దున్న లేచాక నేను బట్టలు వేసుకున్నా, బట్టలకి ఓకే, నీ బట్టల ఐరన్కి ఎన్ని ఖర్చు అవుతుంది, నువ్వు ఈజీగా బయటకు వచ్చేస్తున్నావు, తినేస్తున్నావు, అంతా అయిపోతుంది. బట్ ఈరోజు నువ్వు నీకంటూ ఒకటి ఖర్చు పెట్టినది ఎంత ఉంది, ఆ ఖర్చు ఎక్కడి నుంచో స్పాన్సర్ అయ్యి వస్తుంది నీకు, కాబట్టి నడుస్తుంది. సో పెర్ డే నువ్వు ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగకపోయినా ఇంత ఖర్చు ఉంది. ఈ ఖర్చుని యూ షుడ్ ఎర్న్, లైక్ యూ షుడ్ రియల్లీ డూ వెల్ ఇన్. నువ్వు ఒకవేళ స్టూడెంట్ అయితే బాగా చదువుకుని ఆ ఖర్చును నువ్వు కాంపెన్సేట్ చేయగలగాలి అనేటట్టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యూ షుడ్ ఎర్న్ ఇట్. నువ్వు గెలవాలది, నువ్వు తెచ్చుకోవాలది అనేది పిల్లలకు నేర్పించాలి. అప్పుడు దే విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ దట్ నేను ఏది ఫ్రీగా రాదు, నాకు ఏది సింపుల్గా ఫ్రీగా ఎవరు ఇవ్వరు, నేను ఇలా ఉన్నాను అందుకే నాకు ఇంత వస్తుంది అనేది తెలుస్తుంది. అంటే ఈ యుఎస్ పేరెంటింగ్ ఇండియన్ పేరెంటింగ్ ఇదే డిఫరెన్స్ అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్లీ, ఇది డిఫరెన్స్, చాలా పెద్ద డిఫరెన్స్. దట్ వెరీ ఎర్లీ స్టార్ట్ చేస్తారు. నేనేమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ టాకింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ, మన ఇండియన్ ఎడ్యుకేషన్ షుడ్ టాక్ అబౌట్ ఎనర్జీ. దట్ వాట్ ఎవర్ యు ఆర్ స్పెండింగ్ రా, అది పెరగాలి, అది గ్రో అవ్వాలి, ఇట్ షుడ్ బికమ్ గుడ్. కరెక్ట్. No, it is not only just that cash and notes. It is your relationships, your healthy lifestyle. Everything should grow. అందులోను మనీ కూడా ఒక పార్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. సెకండ్ వచ్చేసి మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఇది పిల్లలకు నేర్పించాలి. మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. నీకు జనాలని నువ్వు ఏది ఎలా ఎవరికైనా కన్విన్స్ చేయగలిగితే, అవునా తీసుకోవాలి 1,00,000 చెక్ ఇవ్వాలి రాసి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను వర్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు 6 months తర్వాతే రియలైజ్ అయ్యాను ఇది. అంటే మనం ఏ గోల్ అయినా అచీవ్ చేయాలన్నా, ఎంత అమౌంట్ మనం సంపాదించాలన్నా, అది డెఫినెట్గా ఒక మనిషి దగ్గరికి రావాల్సిందే. అంటే మనము దాని వాల్యూ ఉందో, దానికి అంత వర్త్ మనం ఇస్తున్నామన్న దాన్ని బట్టే మనకి ఎంత అమౌంట్ రిటర్న్ రావాలనేది డిపెండ్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇట్స్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు అన్న వర్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అబ్సల్యూట్లీ. నువ్వు ఎవరినైనా, సర్వీస్కైనా సరే, ప్రోడక్ట్కైనా సరే, నువ్వు ఒకరిని కన్విన్స్ చేసి వాడికి దే షుడ్ ఫీల్ దట్ ఐ షుడ్ పే దిస్ ఫెలో కరెక్ట్ అనేటట్టుగా నువ్వు ఫీల్ చేయించగలిగేది ఏముంది నీ దగ్గర. వన్ థింగ్ అలాంటి డెవలప్ చేసుకోవాలి. ఒక ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనే ఆయన తన గొంతుతో ఆయన పాడితే నేను ఇవ్వగలను డబ్బులు అనేటట్టు చేసుకున్నాడు. అలా నీ లోపల ఏముంది, పీపుల్ షుడ్ మూవ్ అండ్ గివ్ యూ మనీ. నీ దగ్గర ఉండే ఒక ప్రోడక్ట్, అద్భుతమైన నేతి మిఠాయిలు అన్నాం అనుకో, అది నా దగ్గర సూపర్ దొరుకుతుంది అన్నవాడు నాకు వచ్చి డబ్బులు ఇస్తాడు. కరెక్ట్. సో అలాగా చిల్డ్రన్కి నేర్పించాల్సింది, నువ్వు క్రియేట్ చేసేది
నీది యునీక్నెస్ అయి ఉండాలి. అండ్ జనాలకి నువ్వు అది రీచ్ అయితే వావ్ అని తీసుకోగలగాలి. సో మనీ విల్ కమ్ ఫ్రమ్ పీపుల్. ఓకే, ఇలా వచ్చాక వాళ్ళకి నీ మనీ ఒకసారి వస్తేరా, నీ టాలెంట్ ఎక్కువ రోజులు సర్వైవ్ కాకపోవచ్చు, నిన్ను మించిన వాడు ఇంకో టాలెంట్ రావచ్చు, మార్కెట్ మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. సో నీకు వచ్చిన డబ్బుని సేవ్ చేసుకో సరిగ్గా. కరెక్ట్. నీకు వచ్చిన డబ్బుని ప్లాన్ చేసుకో సరిగ్గా. దాన్ని ఇంకా నీ ఇంప్రూవ్మెంట్కి పెట్టు, లేకపోతే నీ డబ్బును ప్రొడ్యూస్ చేసేలా పెట్టు. ఇది నేర్పించాలి పిల్లలకి కంపల్సరీగా. సో డబ్బుని ఎప్పుడు ఎనర్జీ ఫార్మాట్లో చూడడం. అండ్ నేను చాలామంది పేరెంట్స్ని చూశాను, దే విల్ ఫీడ్ టూ ఇంటూ దేర్ బాడీ. ఓకే, ఒకటేమో బాగా సంపాదించాలి అంటారు, ఓకే, ఇంకో డబ్బులో ఏముందిరా మంచిగా ఉండాలి అంటారు. కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఈ టూ ఎప్పుడైతే ఫీడ్ చేస్తారో, ఇప్పుడు వాడు సంపాదించాలా లేదా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలా, ఈ రెండింటికి అర్థం కాదు. కొంచెం ఒక స్టేజ్ వచ్చాక ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలనేది మర్చిపోతాడు. నాకు డబ్బులు లేవు అని ఇందులోకి వెళ్ళిపోతారు. అండ్ దే విల్ అట్రాక్ట్ సచ్ ఎ బ్యాడ్ ప్యాటర్న్. మీరు నమ్మరు, అలాంటి ఖర్చు పెట్టే వాళ్ళే వస్తారు లైఫ్లోకి, అలా మోసం చేసే వాళ్ళు వస్తారు, ఉన్న డబ్బులన్నీ పోతాయి. సో ఇంకా డీప్లోకి వెళ్ళిపోతారు. సో రెండుగా ద్వంద్వముగా కన్ఫ్యూజ్ చేయొద్దు పిల్లల మైండ్ని. నువ్వు డబ్బు అనగానే అదంతా నువ్వు రిచ్ ఉన్నోళ్ళకే వస్తుందిరా, మనతోనే ఎక్కడ అవుతుందిరా అని నేర్పించద్దు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోవడము, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో రిసోర్స్ లేవు అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళ ఇన్కేపబిలిటీ, అంటే వాళ్ళు చేయలేని పనికి నెక్స్ట్ ఎవరు చేయలేరని ఫీడ్ చేస్తారు. అది చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది నేను చూసింది అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా మీరు చూడండి, అంటే మీరు కూడా చూసుంటారు, ఒక బిజినెస్ చేసే పర్సన్ వాళ్ళ పిల్లలు బిజినెస్ చేస్తారు, కానీ మిడిల్ క్లాస్లో జాబ్ చేసే పర్సన్ బిజినెస్ ఓపెన్ చేయడానికి ఎవరు ఎంకరేజ్ కూడా చేయరు. ఎందుకంటే వీళ్ళ ప్రోగ్రామింగ్ టువర్డ్స్ మనీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకి ఏంది, ఎవ్రీ మంత్ ఫస్ట్లో నాకు ఇంత ఎక్స్ అమౌంట్ వస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టాలి, మా అయితే ఇంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ బిజినెస్ వాళ్ళది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, నువ్వు ఏమన్నా చేయ కానీ జాబ్ మాత్రం చేయకని చెప్తారు వాళ్ళు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం జాబ్ చేయడం వేరు, కానీ కంప్లీట్గా జాబ్ చేయొద్దని చెప్తారు వాళ్ళు క్లియర్గా. ఎందుకంటే ఓనర్ మైండ్ సెట్ ఓనర్దే, జాబ్ సీకర్ మైండ్ సెట్ జాబ్ సీకర్దే. అబ్సల్యూట్లీ. అండ్ పిల్లలకి అలా నేర్పించేస్తారు. పేరెంట్స్ కూడా వద్దు అని టూగా, అంతే అవంతా డబ్బున్నోళ్ళకే వస్తుంది, అదంతా పెద్దోళ్ళు చేసే పనిరా, మనకెక్కడైతుంది, ఈ మైండ్ సెట్ని ప్యాటర్న్గా వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తారు. సో పిల్లలు దే ఆల్వేస్ ప్లే డిఫెన్సివ్. ఇంకా వాళ్ళు డిఫెన్సివ్గానే ఆడతారు. దే విల్ నెవర్ గో అండ్ ట్రై టు విన్. వాళ్ళు ఎప్పుడు అమ్మ బతికితే చాలు, అమ్మ ఇంకా ఇంతంతే చాలు, ఇంత వస్తే చాలు, ఈ ఉద్యోగం వస్తే చాలని. నాకు పిల్లలు వస్తారు చాలామంది, ఇది ప్యాషన్ సార్ అంటారు. అవునా అని ఒక పేపర్ ఇచ్చి రాయి, నీ ప్యాషన్ గురించి నువ్వేమేం చేసావు రాయి అంటే, ఇంకా ఏం చేయలేదు చేస్తా అంటారు. ఓకే, సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2 years తర్వాత వచ్చి కలిసినప్పుడు ప్యాషన్ మారిపోతుంది, వాళ్ళకి ఆలోచన విధానం మారిపోతుంది. సో పీపుల్కి ఆ ఒక నన్ను మా ఫాదర్ ఎంకరేజ్ చేయలేదు, నా ప్యాషన్ చేయనివ్వరు. ఎందుకు చేయలేరురా బాబు అని అడిగితే, కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది, నేను ఇంకా అలసిపోతున్నా, ఎక్కడ చేస్తా అంటారు. వారానికి ఒక రోజు తీసుకొని మా నాన్న పంపించాడు, మా నాన్న ఎంకరేజ్ చేయడు, మా అమ్మ తిడుతుంది. సో దే ఆర్ ఆల్వేస్ కండిషన్ దట్ బిగ్ మనీ మనకు కాదు, మనతో అవ్వదు, నేను సంపాదించలేను, సేవింగ్లు మనతో అవ్వవు, ఉన్న దాంట్లో అట్లా సర్దుకుని పోవాలి అనే దాంట్లో ఉంటారు. సో ఈ మైండ్ సెట్ పిల్లలకి మాత్రం ఎక్కించొద్దు. అరే డబ్బు వస్తుంది, డబ్బు ఈజ్ ఈజియెస్ట్ ప్రాబ్లం. ఎప్పుడు చెప్పాలి పిల్లలు, డబ్బు సమస్య ఈజియెస్ట్ సమస్య, డబ్బుతో ఆడు, ఏం కాదు, గెలుస్తావు, డబ్బే కాబట్టి ఏం కాదు, మిగతా ఏదైనా నువ్వు ఎమోషనల్లీ బాధపడాలి, డబ్బు దగ్గర బాధపడదు, వస్తాయి భయ్, నువ్వు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ మనీ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంటారు చాలామంది. నువ్వు కరెక్ట్ పర్సన్కి, నేను ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఇక్కడ, పీపుల్ షుడ్ నో దిస్. ఎవరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది, తెలివి టాలెంట్ ఉండదు. ఎవరి దగ్గర చాలా తెలివి ఉంటుంది, డబ్బు ఉండదు. ఈ రెండు మ్యాచ్ అవ్వడానికే యూనివర్స్ ట్రై చేస్తూ ఉంటుంది. మనమే రిజెక్ట్ చేస్తాం. 100% అగ్రీడ్. మనమే రిజెక్ట్ చేస్తాం. మనకి ఒక మంచి సినిమా కథ ఉందండి నా దగ్గర, మంచి సినిమా కథ, ఎందుకు రాదు, డబ్బు వస్తుంది. బికాజ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు చాలా మంది మంచి కథ కోసం వెయిట్ చేస్తుంటారు. అవును. దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు మంచి పేషెంట్
కావాలని డాక్టర్లకు ఉంటుంది, నాకు మంచి డాక్టర్లు కావాలి అని చెప్పి పేషెంట్లకు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీవేర్ లైక్ దట్. ఏది తీసుకున్నా సరే. ఇప్పుడు మీరు అన్నారు కదా త్రూ పీపులే అవుతుంది అన్నారు. ఇదే త్రూ పీపుల్ అంటే ఇదే కదా మనకి. ఎందుకు అంటే మనము ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సింది. ఎండ్ ఆఫ్ ద డే మనమే ఇంకొక పర్సన్కి హెల్ప్ చేయాలి, లేకపోతే ఇంకో పర్సన్ మనకి హెల్ప్ చేయాలి. ఈ ప్రాసెస్లో మనం వాల్యూ అడిషన్ ఇస్తుంటాము అండ్ మనీ ఎక్స్చేంజ్ అనేది అవుతుంటుంది. అబ్సల్యూట్లీ. మనం వాల్యూ ఎంత ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత రిచ్ అవుతాం అనేది ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ. ఈ ప్రోగ్రామింగే మనం సప్రెస్ చేస్తున్నాం యాజ్ ఏ చైల్డ్హుడ్లో చిన్నప్పటి నుంచి. దాని వల్లనే అసలు వీళ్ళ వెల్త్ అనే ఆ డైరెక్షన్లో వెళ్ళడమే మానేశారు అనమాట. అంతే. నిజంగా కూడా 20 వస్తే 30 అయితే జాలరా బాబు అనే దాంట్లోనే ఉంటున్నారు. అంతే అంతే. నేను ఒక డాక్టర్ని చూసానండి. ఆయన ఎక్కడెక్కడికో వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి ఒక రోబోటిక్ స్కిల్ నేర్చుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఈ లోకల్గా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ నడవవు, ఇవన్నీ ఇక్కడ చేయలేవు. ఆయన దగ్గరికి నేను చేస్తే చాలా బాగుంటాయండి, మంచి సర్జరీస్ అండి, కానీ ఎవ్వరు ఇలా డిస్కౌంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఇలాగే ఉన్నారు. ఇంత టాలెంట్ మన దగ్గర ఉండి యూజ్ చేసుకోలేని వాళ్ళు పేషెంట్లు ఎంతమంది బాధపడుతున్నారు అని అంటారు. సో దెర్ ఈజ్ స్కిల్. అరే ఒక మంచి పేషెంట్ వస్తే నేను సాల్వ్ చేస్తే వాళ్ళకి చాలా మందికి తెలుసు, లైఫ్ చేంజింగ్ అయిపోతుంది. ఒక మంచి సర్జరీ చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు డబ్బులు ఉంటాయి కానీ పెట్టాలా వద్దా అనే దాంట్లో రాంగ్ డాక్టర్ దగ్గరికి రాంగ్ ట్రీట్మెంట్లు అయిపోతాయి. సో రెండిటికి మ్యాచ్ కావాలి. సో ఫైనాన్షియలీ నేను అంటుంది డాక్టర్ రైటా రాంగ్ అని కాదు, ఫైనాన్షియల్గా కానీ ఆపర్చునిటీ వైజ్గా కానీ వెన్ యు ఆర్ ఓపెన్ చాలా వస్తాయి. కరెక్ట్. పిల్లలకి అది నేర్పించాలి. సో పిల్లలకి అందుకని మనము డబుల్ గానో లేకపోతే రాంగ్ గానో అట్లాగా వాళ్ళకి నేర్పించకుండా యు గ్రో ఆన్ వన్ థింగ్, స్ట్రాంగ్గా గ్రో. వచ్చిన అమౌంట్ని సేవ్ చేసుకో. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఈజ్ అన్ ఎక్స్చేంజ్ కరెన్సీ అనేది, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది నేర్పిస్తే దెన్ ఐ థింక్ ఈజీలీ మనకి పీపుల్కి వెళ్తుంది. అండ్ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేయాలనుకుంటా. ఐ థింక్ వెరీ యంగ్ ఏజ్లో లైక్ మేబీ 6th క్లాస్ 7th క్లాస్ మనీ గురించి చెప్పడము, డబ్బు ఎలా వస్తుంది, డబ్బుని మనం ఎలా తీసుకోవచ్చు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్, వాట్ ఈస్ ద సర్వీస్ అనేవి ఐ థింక్ నేర్పించాలి ఎట్ ఎర్లీ ఏజ్. అండ్ నేను ఇంకొక చూసిన ప్రాక్టీస్ చెప్తాను. ఎవరైతే గ్రాండ్ ఫాదర్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ హూ హ్యాస్ లైక్ వాళ్ళకి డైలీ హ్యాబిట్ ఉంటుంది. కొంతమంది డైలీ అకౌంటింగ్ చేసుకుంటుంటారు. ఎన్ని రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత ఎక్స్పెండిచర్, అంటే కొంతమంది షాప్ కీపర్స్ వాళ్ళు ఏంటంటే ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత సేవింగ్స్లో ఉందని చెప్పి పెట్టుకుంటారు అన్నమాట. ఆ అకౌంట్ కీపింగ్ వీళ్ళు చూడడం వల్ల వీళ్ళ డైలీ హ్యాబిట్స్ కూడా అట్లాగనే చేంజ్ అవుతాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ పేరెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ మోర్ ఇంపాక్ట్ టువర్డ్స్ చిల్డ్రన్ ఉంటుంది నా ఒపీనియన్. ట్రూ. అసలు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి కూడా మనకి అట్లీస్ట్ డైలీ కాకపోయినా వీక్లీ అట్లీస్ట్ అలా స్టార్ట్ చేసుకుని కొంత నీకు అమౌంట్ ఎంత వస్తుంది, నువ్వు ఎంత జనరేట్ చేసావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎందులో వేస్ట్ ఖర్చులు ఏంటి, ఇందులో మంచివి ఏంటి అనేది తీసుకోగలిగితే ఇంటర్మీడియట్లో హాస్టల్స్లో వేస్తారు. అలాంటి పిల్లలకి తెలియాలి దట్ నువ్వు అన్నెసెసరీ ఖర్చులు, వ్యసనాలకి లేకపోతే రాంగ్ దానికి పెట్టడం వల్ల నీకు ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది, ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది అనేది కంపల్సరీ పిల్లలకి నేర్పించాలి. ఆర్ నన్ను అడిగితే స్పిరిచువల్ మార్గంలో చెప్పమంటే ఎవ్రీ యూనివర్సల్ బ్రీదింగ్ అంటాం. యూనివర్సల్ బ్రీదింగ్ అప్పుడల్లా డబ్బుని తలుచుకోమంటాం. ఓకే. యూనివర్సల్ బ్రీదింగ్ అంటే సన్ రైజ్, సన్సెట్, మిడ్ నూన్, మిడ్ నైట్, 4 times డబ్బు యొక్క ఇంపార్టెన్స్. అంటే డబ్బు ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్ప్లస్గా, ఒక ఐశ్వర్యముగా నాకు ఎంత ఉంది, నేను ఇంకా ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఓకే. యూనివర్స్ బ్రీత్ తీసుకుని హోల్డ్ చేస్తుందంటే సన్ రైజ్. సో ఫస్ట్ అది సన్ రైజ్ అప్పుడు కూడా మనము నాకు చాలా ఇంకా అబండెన్స్ కావాలి, నేను ఐ వాంట్ టు గ్రో, ఓకే అనేది. అలాగే సన్ సెట్ అప్పుడు, తర్వాత మిడ్ నైట్, మిడ్ నూన్ అప్పుడు, డ్యూరింగ్ దిస్ టైం లక్ష్మిని ఆర్ డబ్బుని ఆర్ నీ లైఫ్లో ఉన్న ఐశ్వర్యాన్ని, వన్ ఈజ్ గ్రాటిట్యూడ్, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ఎ డెసిషన్ దట్ నేను ఇట్లా చేయబోతున్నాను. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి దట్ ఐఎమ్ గోయింగ్ టు. అండ్ ఆ ఏజ్లో యువర్ సరస్వతి ఈజ్ యువర్ లక్ష్మి. నువ్వు ఎంత నేర్చుకోగలిగితే అంత, ఎంత నువ్వు స్కిల్ డెవలప్ చేసుకోగలిగితే అంత. నేను ఇంకా ఫస్ట్ చిన్నప్పటి నుంచి చెప్పామంట, నువ్వు అల్టిమేట్లీ పైకి వెళ్ళి ఒక స్కిల్ మాస్టరీ చేస్తావు.
ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ ఇప్పటి నుంచే కొట్టు, డైరెక్ట్గా పెట్టుకో. నువ్వు ఎక్కడో అడవిలో కూర్చుని ఓ చెట్టు కింద కూర్చుని దూరంగా ఉన్న పక్షిని ఓ ఫోటో తీస్తే అది లక్షల్లో సేల్ అవుతుంది. అవును. సో యూ డెవలప్ దట్ స్కిల్ కరెక్ట్. బికాస్ యువర్ సరస్వతి ఈస్ గోయింగ్ టు గివ్ యూ లక్ష్మి టుమారో అనేది మీరు ఇప్పుడు అన్నట్టుగా మనం ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఎవరైతే వేరే కంట్రీస్ లో వాళ్ళందరూ అట్ ద ఏజ్ ఆఫ్ 7-6 స్టార్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ అటు వెళ్ళిపోవాలంటే డైరెక్ట్ 20-21 నాయిస్ వచ్చేస్తుంది వాళ్ళకి. కట్ డౌన్ ద నాయిస్. మిగతా అంతా చెత్త అంతా చేసి 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 ఇది ఎవరికి ఉండాలి? పేరెంట్స్కి ఆ విజన్ ఉండాలి. కరెక్ట్. పేరెంట్స్కి ఇవన్నీ చదివించి ఒక డిగ్రీ సాధించి అక్కడ ఏదో ఒక పైథాన్ నన్ను కోర్స్ చేసి దానిలో కూర్చున్నాడు రా వీడు. ఇది ఫస్టే చేంజ్ చేస్తే అంతే కదా, మిగతా నాయిస్ అంతా పోతుంది కదా అనేది ఆ విజన్లోకి రా. కొంత వాళ్ళకి మరీ బేసిక్స్ లేకుండా ఉండకుండా కొంత ఒక నాలెడ్జ్ రాగానే వీ షుడ్ పుష్ దెమ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ నువ్వు అల్టిమేట్లీ యూ గోయింగ్ టు డూ దిస్. సో దీనికి నువ్వు ఏం చేయగలవు ఇప్పటి నుంచే. నా దగ్గరికి డాక్టర్స్ జాయిన్ అవుతారు, నా కింద ట్రైన్ అవుతూ 400+ పీజీస్ వీళ్ళంతా ట్రైన్ అవుతుంటారు. నేను వాళ్ళకి చెప్తాను, నువ్వు అల్టిమేట్లీ వన్ గుడ్ స్కిల్, ఒక్క గుడ్ స్కిల్ లైన్ కడతా. మంచి డాక్టర్ కావాలని ఎంతమంది ఉంటారు. నువ్వు మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకోవడానికి వన్ గుడ్ స్కిల్, ఫోకస్ ఆన్ దట్, లెర్న్ దట్ పర్ఫెక్ట్లీ. అలాంటి ప్రాబ్లంతో నీ దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా నీకు ఇంకా డబ్బు గురించి ఆలోచించద్దు, అవసరం ఉండదు. డాక్టర్కి డబ్బుతో పనే లేదు, వస్తాయి. అలాగే ఎనీ స్కిల్ ఫర్ దట్ మ్యాటర్, ఓన్లీ అండ్ ఓన్లీ నాకు లాస్ట్ 2 అవర్స్లో 6 కొడతాను అన్నాడు పించి హీటర్లుగా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఎనీథింగ్ నువ్వు ఏదైనా సరే ఆ దాని మీద నువ్వు ఫోకస్ చేయగలి, అదే నీ డబ్బు అని పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు డైరెక్ట్ మనీ ఇగో డబ్బులు లెక్కబెట్టు అని కాకుండా నీకు మనీ రావాలంటే నువ్వు ఇలా నేర్పించాలి అనేది. అండ్ పేరెంట్స్గా పిల్లల కోసం మీరు ఏం సేవ్ చేస్తున్నారు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత నేర్పించినా కొంతమందికి ఎక్కకపోవచ్చు, కొంతమంది పిల్లలు ఓకే చదవలేకపోవచ్చు, నేర్చుకోలేకపోవచ్చు. అలా ఉంటే పిల్లల కోసం మీరేం చేస్తున్నారు? పుట్టగానే స్టార్ట్ సంథింగ్. పుట్టగానే వాళ్ళ పేరు మీద 100, 150 ఎంతో కొంత నీకు ఎంత ఒకటి రెగ్యులర్గా పెట్టేసి అది ఇట్ విల్ గ్రో అండ్ వాళ్ళ లైఫ్ సెక్యూర్ చేసిన. యాజ్ ఎ పేరెంట్ మ్యాక్సిమం యూ కెన్ డూ ఇస్ దట్. వాళ్ళకి ఫైనాన్షియల్లీ ఇచ్చేసాం, నేర్పించాల్సినవి అనేది స్కూల్కి ఎడ్యుకేషన్ తప్పవు. ఇది మనం చేయగలిగితే యాజ్ ఎ పేరెంట్ యు ఆర్ సక్సెస్ఫుల్. మిగతా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కర్మ ఏంటి అన్నది మన చేతుల్లో లేనిది. మనం అల్టిమేట్లీ ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలంటే నాకు తెలిసి పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పాప కానీ బాబు కానీ పుడితే ఆ రోజు దే షుడ్ టేక్ ఎ డెసిషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దిస్ మచ్, ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ యాజ్ అ రికరెంట్ మ్యూచువల్ ఫండో వాట్ ఎవర్ అది పెట్టేసుకుంటే అల్టిమేట్లీ 21-22 వచ్చేసరికి ఓకే ఇది నీకురా, ఇంకా దాని తర్వాత మేము చేసాం అనేటట్టు ఉంటుంది అనమాట. సో దానికి మా తాతల ఆస్తి లేదు, మా అమ్మ వాళ్ళ ఆస్తి లేదు అని చెప్పకుండా నీకోసం ఇది చేసాం, నా ఇన్కంలో నీకు ఇది ఇస్తున్నాం, ఫినిష్. అది ఎంత హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బర్డన్స్ కూడా వెళ్ళిపోతాయి. అంటే ఎప్పుడైతే మనం ప్లానింగ్ చేసుకుని క్లారిటీతో ఉన్నాం అనుకోండి, నా లైఫ్ టైంలో నేను సో అండ్ సో అమౌంట్ ఎక్స్ అమౌంట్ నేను ఇవ్వగలుగుతున్నాను క్లారిటీ వస్తే మనం నెక్స్ట్ లైఫ్ మన రిటైర్మెంట్ లైఫ్ కానీ లేకపోతే మనం ఎప్పుడైతే మన వర్క్ అయిపోయిన తర్వాత అడిషనల్ బర్డన్స్ అనేవి ఉండవు. సో మేము చెప్పేది ఏంటంటే గోల్ ప్లానింగ్ అంటాం. మీరు ఇప్పుడు చెప్పింది టర్మినాలజీ ఏంటంటే గోల్ ప్లానింగ్ అంటాం. సో మీ చైల్డ్ ఉన్నాడు, ఇప్పుడు ఈ రోజు పుట్టిన, ఈ రోజు బర్త్ ఇచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, న్యూ బార్న్ బేబీస్ ఉంటారో, వాళ్ళకి మేము చెప్తాం 5 years ఉన్నప్పుడు మీకు ఇంత అమౌంట్ అవసరం పడుతుంది, 10 years ఉన్నప్పుడు ఇంత అవసరం పడుతుంది, 10th class క్రాస్ అయినాక ఇంత అమౌంట్ అవసరం పడుతుంది, గ్రాడ్యుయేషన్కి సో అండ్ సో అమౌంట్ అవసరం పడుతుంది. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయగలుగుతారు, అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా కార్పస్ ఇవ్వదలుచుకున్నారా లేకపోతే లేదా, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రం చూస్తారు. అది మీరు ఈ రోజే క్లారిటీగా తెచ్చుకోవాలి. ఎందుకంటే 15 years 20 years తర్వాత డిసిషన్ తీసుకోవడానికి, అప్పుడు మీరు డిసిషన్ తీసుకున్నా మీకు ఈ కాంపౌండింగ్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక టైం ఉంటుంది కదా, ఈ టైం అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ టైంని మనం అడ్వాంటేజ్ తీసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కమ్యూనికేషన్ కూడా అట్లానే ఉండాలి. చిల్డ్రన్స్కి నీ 21 yearsకి సమ్ 50 lakhs నేను ఇవ్వగలుగుతాను, లేకపోతే 10 lakhs ఇవ్వగలుగుతాను. 10 lakhs కంటే బియాండ్ నువ్వేమైనా ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి, నాకు 50 lakhs కావాలి అంటే హీ విల్ స్టార్ట్ థింకింగ్ లైక్ నాకు ఇంత మాత్రమే సపోర్ట్ దొరుకుతుంది పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మిగతా నేను ఎలా అరేంజ్ చేసుకోవాలి అని
ఓనింగ్ అంటే దాన్ని ఓన్ చేసుకొని దానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. Yeah. ఎప్పుడైతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో అప్పుడు మొత్తం కంప్లీట్ ఫ్యామిలీలో కూడా డిస్ప్యూట్స్ అనేవి పెరగడం స్టార్ట్ అవుతాయి. క్లియర్గా మేము చూస్తాం. అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకునే దానికి చిల్డ్రన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మిస్ మ్యాచ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు ఎవరైనా సరే, కానీ చిల్డ్రన్స్ ఎక్స్పెక్టేషన్స్ అబ్నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే నేను సో అండ్ సో కాలేజ్లో వెళ్ళాలి అంటే 1 year కావాలని వీళ్ళకు ఉంటుంది, సమ్ మెడికల్ సీట్ కానీ ఏదైనా కానీ. వీళ్ళు ఒక ఎక్స్టెంట్ వరకే హెల్ప్ చేయగలుగుతారు. సో ఇదేదో మనం ముందే క్లారిటీగా మాట్లాడుకొని డీటెయిల్గా లాజికల్గా మనం ఇంతవరకు మనం చేయగలుగుతామని చెప్పుకుంటే డెఫినెట్గా డిస్ప్యూట్స్ అనేది తగ్గుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది క్లియర్గా ఉంటుంది. నేను ఒక ప్యాటర్న్ చూసాను ఇందులో, వేర్ పేరెంట్స్ వాళ్ళు పెట్టేదానికంటే ఎక్కువ ఈ స్కూల్ ఫీజులకి వాటికి పెట్టేశారు. అంటే ఇంటర్నేషనల్ కంటే పెద్ద స్కూల్లో చదవాలి అనే దాంట్లో కరెక్ట్ ఓవర్గా అమౌంట్ అప్పుడు పెట్టేస్తారు. అప్పుడు వాడికి మళ్ళీ అదే ఏబిసిడీలు అవే ఎడ్యుకేషన్ వాటిలోనే ఉంటాయి, ఎక్కువ డబ్బు పోతుంది. వాళ్ళు కొంచెం హయ్యర్ వచ్చేసరికి వీళ్ళకి ఫైనాన్షియల్ డిప్ అయితే అటు వాళ్ళు అందులోనే అడ్జస్ట్ కాలేరు, ఇందులో అడ్జస్ట్ కాలేరు. నేను చూసాను ఎవరైతే ఈ కొంచెం నాట్ టూ హై కొంచెం బిలో ఉంటుందో వాళ్ళకి అండ్ బాగా రిచ్ హై లెవెల్స్ ఆఫ్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఓకే, గుడ్ సర్కిల్, ఓకే, గుడ్ కమ్యూనికేటివ్ స్కిల్స్, గుడ్ ఎవరైతే నీకు డబ్బులాగా చూడగలుగుతారో అలాంటి వాళ్ళ పిల్లలు. సో అదంతా ఒక టైప్ ఆఫ్ క్రౌడ్ ఉంటారన్నమాట. వాళ్ళు దే విల్ రూల్, దే విల్ ఓన్లీ గో ఫర్ మనీ, దే నో దే ఆర్ బిగ్ ఫిష్, దే విల్ ప్లే బిగ్ గేమ్స్. ఓకే, ఎవరైతే ఈ చిన్నగా ఆలోచిస్తూ ఉంటారో వీళ్ళంతా ఒక చోటుకి వెళ్తారు. ఎవరైతే ఈ మధ్యలో అటు ఇటు కాకుండా మా పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్ళిపోవాలని అప్పులు చేసి మరి కడుతుంటారో వాళ్ళకి ఇంట్లోనేమో ఈ మైండ్ సెట్, అక్కడికి వెళ్ళాక వాళ్ళకంతా వ్యసనాలు చేసేవాళ్ళు, డ్రగ్ అడిక్ట్స్ అయ్యేవాళ్ళు, అలాంటి ఫ్రెండ్స్ తయారవుతారు. వీళ్ళు ఇటు బయటకి రాలేరు, లోపలికి పోలేరు అన్నట్టు ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, మనం అన్నెసెసరీగా హైఫై కోసం అని చెప్పి ఎక్కువ డబ్బులు పెట్టి పిల్లల్ని లేనిపోని జోన్లోకి తోసే కంటే ఆ అమౌంట్ ఇన్స్టెడ్ ఇన్వెస్ట్ చేసుకోవడము, కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడము చేస్తే బాగుంటుంది. లేకపోతే దే ఆర్ నాట్ మ్యాచింగ్ దేర్, ఇక్కడ మ్యాచ్ కాలేక దే విల్ సఫర్ ఎ లాట్. పిల్లలు ఎంతోమంది అలాగా వీళ్ళకి సడన్గా ఏవో డబ్బులు వస్తాయని చెప్పి పెద్ద స్కూల్లో వేద్దామని ట్రై చేస్తారు. అక్కడ వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ కాదు. ఇంకా వాళ్ళు అక్కడ కార్లో వస్తున్నారు కదా, నాకు కార్ కావాలి, ఈ ఖర్చుల మీద ఎక్కువ వెళ్ళిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. అండ్ దే విల్ అల్టిమేట్లీ స్క్రోల్ డౌన్. ఇంకొక నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, పేరెంట్స్ ఏమో వాళ్ళ పియర్ ప్రెషర్ వల్ల, అంటే వాళ్ళ కొలీగ్స్ ఇక్కడ చదివిస్తున్నారు, లేకపోతే సో అండ్ సో సెలబ్రిటీస్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, ఈ సర్కిల్లో ఉంటే మంచిది అని చెప్పేసి ఆ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎంత సఫర్ అయ్యి ఆ లైఫ్ స్టైల్ వీళ్ళకి ఇస్తున్నారు అనేది చిల్డ్రన్స్ తెలియదు. చిల్డ్రన్స్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఆ సర్కిల్ బయటకు వచ్చిన తర్వాత దే స్టార్ట్ లుకింగ్ డౌన్ టు దేర్ పేరెంట్స్ ఓన్లీ. అంటే వాళ్ళు మా పేరెంట్స్ ఇంకా ఏం అచీవ్ చేయలేదు అన్న మైండ్ సెట్లు ఉన్నారు. కాకపోతే రియాలిటీ ఏంది అంటే వీళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ చాలా సాక్రిఫైస్ చేసి వీళ్ళు అక్కడికి పంపిస్తున్నారు. నిజంగా చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది పేరెంట్స్. అలా హైపర్గా ఆ స్కూల్లోకి అలాంటి వాటిలోకి పంపించి అక్కడ పెద్ద క్రౌడ్, పెద్ద డబ్బున్న వాళ్ళు, ఆల్రెడీ రిచెస్ట్, వాళ్ళకి అది నథింగ్. కానీ వీళ్ళు ఎవరైతే అలా ప్రెజరైజ్ చేసి వెళ్ళారో వాళ్ళు దే సఫర్. మీరు ఇంకా చేయలే, ఇంకా వాళ్ళు ఎంత ఇచ్చినా ఇవ్వలేదు అన్నట్టుగానే ఉంటారు పిల్లలు. వాళ్ళకి ఒక డ్రైవర్ ఉండడం, వాళ్ళకి ఓన్ కార్ ఉండడం, ఇదంతా అవసరం లేదు వాళ్ళకి. ఆ జనరేషన్లో ఆ టైంలో అసలు అవసరం లేదు. రాంగ్ ప్రోగ్రామింగ్ అనేది వెళ్తుంటుంది దీని ద్వారా. సో ఇట్లాగా చాలా జరుగుతుంటాయి. ఐ థింక్ పిల్లల గురించి చెప్తూ పోతే మనం వీ కెన్ సిట్ డౌన్ డేస్. బట్ ఎవరైనా ఫైనాన్షియల్ మేనేజ్ చేసుకోవాలంటే దీస్ ఆర్ ద ఫ్యూ బేసిక్ థింగ్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.